शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे। నమస్కారం అమ్మా. క్లాస్ గురుకృపతో ఏ విధంగా అర్థమైందమ్మా? సమయం అనేది చాలా దాని ప్రాముఖ్యత గ్రహించి అది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ముఖ్యంగా బాహ్యం నుంచి దూరం అవ్వాలి అంటే పట్టుదలగా నిష్ట పట్టుకొని మరి ప్రయత్నం చేయాలి అనేది బాగా అర్థమైందమ్మా. ఆ విధంగా ఆచరణలో పెడుతున్నానమ్మా, ఇంకా పెడతానమ్మా తప్పకుండా. పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. బంధాలంటేనే బాధ అని అర్థమైందమ్మా. హలో మిస్టర్, బంధాలంటే బాధ అని కాదు, నువ్వు పట్టుకున్నప్పుడు అది అట్లా అనకూడదు. ఎందుకంటే బంధాలు నువ్వు ఎప్పుడైతే దానిని అధికంగా భావిస్తావో అప్పుడు కదా. అవునమ్మా. బంధాన్ని బంధంగా అంటే దాన్ని అక్కడ వరకే చూస్తే సమత్వంతో, అంటే బంధము కూడా బ్రహ్మమే అనుకున్నప్పుడు నీకు బాధ కలగదు అమ్మా. కాబట్టి బంధాలు కూడా అనకూడదు. సరేనమ్మా, అలాగేనమ్మా. బంధాన్ని బ్రహ్మంగా చూడకుండా బంధముని బాహ్యంగా చూసినప్పుడు బాధలు కలుగుతాయి. అలాగేనమ్మా. ఆలోచనని తేలిక భావంతోనే చూడాలని అర్థమైందమ్మా. అదే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఈ బద్ధకంతో నేను బ్రహ్మానికి దూరం అవుతుందని అర్థమవుతుందమ్మా. దాని గురించి మళ్ళీ నిష్ట పెంచుకుంటూ నిరంతరం ఆ పరమాత్మ ధ్యాసలోనే ఉంటున్నానమ్మా. నేను చేసే ప్రార్థన గురువుని, ఆ గురువు ఒక్క సమక్షంలో ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నానమ్మా. దానికి మీ అనుగ్రహం ఉంటుందని తెలుసమ్మా. పని పాటలేదు ఉంటుందమ్మా. అది ఇంకా దృఢ సంకల్పం ఇంకా పెంచుకుంటూ ప్రస్తుతంలోనే ఉండే ప్రయత్నం చేస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. జీవుడు సదా బ్రహ్మమునందే ఉంటే అంతా బ్రహ్మమయమవుతుందని అర్థమైందమ్మా. సద్గురువులు జగద్గురువులు ఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వారిని దర్శించడము, వారు చెప్పినటువంటి ఆచరించడం అనేది అర్థమైందమ్మా. వాటిని ఆచరించి బ్రహ్మాన్ని పొందుతానమ్మా. సదా అదే దానిలో ఉంటానమ్మా. మీ అనుగ్రహం కావాలని ప్రార్థిస్తున్నానమ్మా. పాదాభివందనాలు తల్లి, పాదాభివందనాలు. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మీ అనుగ్రహంతో నిన్నటి క్లాస్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఇంద్రియాల వల్ల ఈ లౌకికంలో లభించే సుఖమైన ఆనందమైన ఒక వెంట్రుకవాసి అంత అనేది అర్థమైందమ్మా. ఈ వెంట్రుకవాసే ఇంత ఆనందంలాగా నాకు అనిపిస్తే, అదే బ్రహ్మస్థితిలో ఉంటే, బ్రహ్మం దగ్గర ఉంటే మనకు లభించే ఆనందము అనిర్వచనీయము, దానికి చెప్పలేనంత అనేది తెలిసింది తల్లి. దానికి ఏం చేయాలి అంటే, నేను ఈ అశ్రద్ధగా కాకుండా లేజినెస్ అన్ని వదిలేసి పరబ్రహ్మ యందు ఎక్కువ ఉండడానికి మీ అనుగ్రహంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను తల్లి. పాదాభివందనాలమ్మా. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. నేను మీ ప్రవచనాల ద్వారా గ్రహించిందంటే, మననముతోనే ఆత్మబోధన సంపాదించవచ్చునని తెలిసింది తల్లి. ఎప్పుడు మననం చేసిన నిరుపేక్షముగా చేయాలి కలుగుతామో అదే అవాస్య స్థితి అంటారని కూడా మీ ప్రవచనాల ద్వారా తెలిసింది తల్లి. ఈ స్థితిలో మనము అనుకున్న జరగలేకపోతే ఆవేదన చెంది ఆందోళన చెందవద్దు తల్లి. ఎవరికి బాధ కలిగించకూడదని కూడా తెలిసింది తల్లి. మనసు వికసిస్తే బ్రహ్మస్థితి అంటారని తెలిసింది తల్లి. ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ బ్రహ్మకి ఎల్లవేళలా కృతజ్ఞతాభావం భావతో అంటే నోటితో చెప్పేది తల్లి కాదు, నిష్ట పెంచుకుంటే అది కృతజ్ఞతాభావం. ఇది నేను గ్రహించినట్టు. పాదాభివందనాలు.
అమ్మా నమస్కారం. అమ్మా, మన సాధనలో ఉన్నప్పుడు ఆలోచనలు తరచుగా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయని చెప్పని అనిపించినప్పుడల్లా మీరు ఉపదేశించినట్లుగా ఈ బ్రహ్మనిష్టని ఇంకా ఎక్కువ శ్రద్ధతోనూ సమయం లేదనేటువంటి ఒక కారణం చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయకుండా పరమాత్మ ఇచ్చిన కాలాన్ని మనం కేవలం బ్రహ్మనిష్టనే తెలుసుకోవడానికి ఉపయోగించాలని చాలా బాగా రూఢిగా పోయిందమ్మా. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఆచరణ ఏదైతే ఉందో, అంటే ఏది జరగాలి అది జరుగుతుంది, ఏది జరగకూడదు అది జరగదు, ఇదంతా బ్రహ్మ నీతి ప్రకారం జరుగుతుంది. కాబట్టి వర్తమానంలోనే ఉంటూ ఆత్మ స్థితి కోసమే ప్రయత్నించడమే నా కర్తవ్యం అని అర్థమైందమ్మా. ఇదే ఆచరణలో చేస్తున్నాను. మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామమ్మా. పాదాభివందనాలు తల్లి. నమస్కారం అమ్మా. అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్వికారంగా ఉండాలి అని తెలుసమ్మా. ఇంకోటి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు కొన్ని జరగకపోతే అప్సెట్ అయిపోతాం. ఒకటి బద్ధకం లేకుండా నిష్టగా ఉండాలి అనేది తెలుసమ్మా. దానికి అదే ఆచరణలో పెట్టడం జరుగుతుందమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. ఏది జరిగినా ఏది జరగకున్నా ఇది ఇలా ఎందుకు అది అలా ఎందుకని అస్సలు ఆలోచించకుండా పరమాత్మ నియతి ప్రకారమే జరుగుతుందని పూర్తిగా నమ్మి బ్రహ్మనిష్టలో ఉండడమే నా కర్తవ్యం తెలిసిందమ్మా. అలా ఉంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. పాదావందనం తల్లి. మొదటి ఎందుకంటే బద్ధకమైన పరమశత్రువు తల్లి. బద్ధకం లేకుండా సర్వదా ఆ పరమాత్మను నమ్ముకొని ఆయనందే మనస్సును నిమగ్నం చేసుకొని ఆ దృఢత్వం పెంచుకొని ఆయనను నామస్మరణ చేస్తే అతడే మనకు కావాల్సిన అన్ని కూడా ఇస్తానని అర్థమైంది తల్లి. నేను ఆ విధంగానే బ్రహ్మం వైపే ఆలోచించి ఆయన పైన పెట్టి మనసంతా పెట్టేసి ఎందుకంటే నేనైతే చేస్తున్నాను తల్లి. అమ్మ పాదావందనం తల్లి. శుభం అండి. శుభం పోయారు. బాహ్యమందు ఆసక్తి ఉండకూడదమ్మా. బద్ధకం వదిలిపెట్టి పట్టుదలతో శ్రద్ధగా నామం యందు శ్లోకాలందు చదివితే సదా బ్రహ్మనిష్టలో ఉండాలమ్మా. అలాగా ఎప్పుడు ఉండేలాగా ఆశీర్వదించండి అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. బ్రహ్మనిష్ట పెట్టుకోవడంలో తమో గుణము బద్ధకము ఉండకూడదమ్మా. రేపు చేస్తాను అనుకోకుండా ఈ క్షణమే ఇప్పుడే మనము ఆ నిష్టను పెట్టుకొని చేయాలని బాగా అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం గురుగారు. వాసనలకి దూరంగా ఉండాలి అని అర్థమైందండి. ఆత్మని కూడా మెల్లిగా ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోవాలని, తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్థమైందండి. దీనికోసం మీ అనుగ్రహం కోరుకుంటున్నానండి. పాదాభివందనాలు గురుగారు. శుభం. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా పరబ్రహ్మను ఎందుకంటే ఎప్పుడు ఇదైతుందో తెలియదు. అందుకని నిరంతరం ఉన్న సమయాన్ని ఆ పరమాత్మకే వినియోగించాలని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మా. చిన్న ఆలోచనని అట్లాంటివి కూడా గుర్తించకుండా అన్ని ఆలోచనలను వదిలేసి శ్రద్ధగా బ్రహ్మనిష్టను పెంచుకుంటూ నియమనిష్టలతో తమోగుణం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. చేస్తానమ్మా దృఢ సంకల్పంతో. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్తే అమ్మా. ఎలాంటి భేదభావాలు లేకుండా శాంతంగా ఎలాంటి వాసనలకు దూరంగా ఉన్నప్పుడు పరబ్రహ్మ స్థితిలో ఉండటం జరుగుతుందని, తేలికగా జరుగుతుందని అర్థమైందమ్మా. అలా ఉండడానికి ఈ బ్రహ్మనిష్టను బాగా పెంచుకోవాలని, దానికోసమని నాకుండే బద్ధకాన్ని దాన్ని బాగా దూరం చేసుకుని, సోమర్తనాన్ని దూరం చేసుకుని నిష్టను ఎక్కువ పెంచుకుంటూ ఉండాలని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తానమ్మా. అలాగే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మా. నిన్న పాఠంలో నాకు అర్థమైంది ఏంటంటే
బ్రహ్మం నుంచి దూరం అవుతోంది అని అంటే నాలో ఉన్న బద్ధకమే నాకు పెద్ద శత్రులాగా ఉంది. ఆ టైము ఆయన కోసం నేను స్పెషల్ గా తీటా అంటూ ఏం ఉండదు, అంత టైం అయిందే, దాన్ని వేస్ట్ చేయకుండా బద్ధకం వదిలేసేసి అంతా ఆయన కోసమే చేయాలి, అనిష్ట పెంచుకోవాలి, లోపల నామస్మరణ అలా జరుగుతూనే ఉండాలని బాగా అర్థమైందమ్మా. అలానే చేసుకుంటానమ్మా, బద్ధకం కూడా వదిలి అలానే ఉంటానమ్మా. మీ బ్లెస్సింగ్స్ తో పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. బద్ధకం కనుక ఉంటే కనుక బ్రహ్మం అనేది దొరకడనేది అర్థమైపోయిందమ్మా. తర్వాత అనుకోకుండా జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉండకూడదు, నిర్వికారంగా ఉండాలి, అది మంచైనా చెడైనా అనేది అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. తమో గుణం లేకుండా ఎప్పుడు పరమాత్మ నిశ్చయందే ఉండాలని అర్థమైందమ్మా. చిత్రపటంలోని బొమ్మలాగా ఎలాంటి భావన లేకుండా ఉండాలని అర్థమైందమ్మా. సదా బ్రహ్మనిష్టలోనే ఉండాలని అర్థమైందమ్మా. అలాగే నిష్ట పెంచుకుంటున్నానమ్మా, పెంచుకుంటానమ్మా మీ ఆశీర్వాదంతో. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. సదా బ్రహ్మనిష్టలో ఉంటూ ఏ పని చేసినా అదే ఆ పరమాత్మకి పూజ. లోపల ఎప్పుడైనా ఆ నామం చెప్పుకుంటూ ఏ బాహ్యంగా ఏ పని చేస్తున్నా అది పరమాత్మకి పూజ చేస్తూ ఉన్నట్టే అని అర్థమైందమ్మా. అలా మరలకుండా ఉండే స్థితిలో ఎప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి అమ్మా. నమస్తే అమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. ఒక చిత్రపటంలో ఆ బొమ్మ అయితే ఎలా భావాలు లేకుండా ఉంటుందో అలాగే ఉండాలని అర్థమైందమ్మా. ఈ దేహంతో ఏది చేయించబడాలో అది ఎలాగూ చేయించబడుతుంది, అందుకని నేను చెయ్యాలి అనేసి ఏది అనుకోవాల్సిన పని లేదమ్మా. తర్వాత ఏమో చూసే వాళ్ళకి చూసేది ఏదైతే ఉందో దాని యొక్క సంబంధమే కనిపించే ఈ సంసారం అంతా, ఈ జగత్తంతా అని అర్థమైందమ్మా. అంటే దానికి అన్నిటికీ మూలం ఆలోచనలు ఎలాంటివైనా సరే, చిన్నవైనా పెద్దవైనా సరే, వాటిని తేలికగా తీసుకోవాలంటే వాటికి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్రహ్మనిష్టలో ఉండాలని అర్థమైందమ్మా. ఇవాళ దానికి తగ్గట్టుగానే కొంచెం నిష్ట పెంచుకొని అలాగే చేశానమ్మా. మీ అనుగ్రహంతో బ్రహ్మంలోనే ఉండాలని ప్రార్థిస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రాఘవ, ఆత్మతత్వ బోధకులు కొందరు బిల్వ ఫలమును అంటే ఆ మారేడు పండును ఉపమానంగా చేసుకుని తమ అనుయాయులకు ఆత్మతత్వాన్ని బోధిస్తారు. రమణీయము, విస్మయోల్లాసకరము, సంక్షిప్తమగు ఆ బిల్వ ఉపమానం అనే చమత్కారం నీకు చెప్తాను. ఇది జ్ఞానప్రదమని లోక ప్రతీతి. ఒక పెద్ద బిల్వ ఫలం ఉంది, అది విమలము, విపులము, ప్రస్ఫుటము కూడా. ఆ ఫలం యొక్క సత్తా అసంఖ్యాక యోజనాలు విస్తరించి ఉంది. వందల వేల మహాయుగాలు గడిచిపోతున్నప్పటికీ ఆ ఫలం క్షయం కావటం లేదు, అవదు. దాని రసము అక్షయము, దాని సారయుక్తమగు రసము అమృతం వలె అత్యంత మధురం. ఆ బిల్వ ఫలం అతి పురాతనము. అది ఎంతటి పురాతనమో ఎవరము చెప్పలేము. అయితే బాలచంద్రుని కళల వలె అది ఎప్పటికప్పుడు నూతనము, కోమలము కూడా. అది అత్యంత శోభతో అచలంగా దృఢంగా ఉంది. మహాప్రళయ వాయువులు కూడా దానిని కదల్చలేకున్నాయి. దాని వైశాల్యము ఇన్ని కోట్ల యోజనములని చెప్పజాలం. ఈ జగత్తు యొక్క స్థితికి అదే కారణం. అయితే దాని మూలమేమిటో కారణమేమిటో ఎవరికీ తెలియదు. కనుక ఈ బ్రహ్మాండ సమూహాలన్నీ ఒక కొండ మీద వెదజల్లబడిన ఆవగింజల వలె ఆ బిల్వ ఫలం లోపలే వెదజల్లబడి ఉన్నాయి. ఈ పంచేంద్రియ మనసులకు విషయం అగుతున్నదైనా సరే ఆ ఫలరసమును అతిక్రమించజాలదు. అది రాలటానికి చోటే లేదు. ఎందుకంటే అది అంతటా అన్నిటా ఆక్రమించుకొని అంతయు తనయందే కలిగి ఉంటోంది. ఆ ఫలరసమును అతిక్రమించినది, అతిక్రమించగలిగినది ఎవరు, ఏది లేవు, ఉండదు కూడా. ఈ జన్మ, జర, మరణములనేవి దానిని స్పర్శించగా దాని అందే భ్రమాత్మకమై ఒదిగి ఉంటున్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులు గాని మరెవరైనా గాని దాని ఉత్పత్తి అనే మూలం కనుగొనలేకపోతున్నారు. సరే, అర్థమైంది ఎవరికన్నా? అప్పుడు రాముల వారు అడిగారు, స్వామి ఏమిటి ఆ ఫలం ఏమిటి, ఏ వృక్షముకి అది వస్తుంది అని అడిగాడు. బ్రహ్మమమ్మ, బ్రహ్మాండము, బ్రహ్మము.
ఆ ఫలమునకు వృక్షము గాని అంకురము గాని తత్సంబంధితమైన కొమ్మలు గాని ఏమీ లేవు. అది ఏకపిండ ఘనాకారమై తోచుచున్నది. ఏకరసమై ఉన్న దానికి ఉత్పత్తి, పెరుగుట, తరుగుట అనే పరిణామ లక్షణాలేవీ లేవు. అది సమస్త ఫలాల సారమా అని అనిపిస్తుంది. మహాకృతి కలిగిన దాని యందు గుజ్జు గింజలు లేక అది నిర్వికారమై నిరంజనమై ఉంది. అది శిలవలే నిర్లిప్తమై ఉంది. చంద్రబింబం వలె దాని నుండి అమృతానందము నిత్యము స్రవిస్తోంది. స్వసంవేద్యమగు నిరతిశయ ఆనందాన ప్రకాశిస్తోంది. శీతలమగు వినీలమగు స్వయం ప్రకాశంచే వెలుగొందుచు సకల సౌఖ్యములకు ఆలవాలమై ఉన్నది. దానిని చూసి అది పర్వతం వంటి ఒక జడమగు మట్టి ముద్ద అని కొందరు భ్రమిస్తున్నారు. ఈ జనులంతా దాని అందే ఇమిడి ఉండి కూడా దాని స్వరూప స్వభావములేంటో గ్రహించలేకపోతున్నారు. అనేకులు దాని ఉనికి గురించి కూడా తెలియకయే వందల వేల ఉపాధులలో సుఖదుఖ భావనలు కల్పించుకొని అతి దీర్ఘకాలం గడిపేస్తున్నారు. అది అగోచరములకు సర్వ ఆనందముల సారస్వరూపమై ఉన్నది. అది అనంతమై త్రివిధ పరిచ్ఛేద రహితమై ఉంది. నిత్యమై అనునిత్యమై స్వ ఆత్మ చమత్కృతి చేత ప్రభవించుచున్నది. ఆత్మ చమత్కృతి యొక్క అధ్యాసయే ఆ బిల్వఫలం యొక్క అనుభవం. బుద్ధికి ఆవల ఉన్నదై ఆ బుద్ధి యొక్క సన్నివేశ వైచిత్ర్యానికి తానే కారణమై ఉంటుంది. అది బుద్ధిని కల్పించుకుంటూనే బుద్ధికి ఆవల ఈవల కూడా ప్రసరించి ఉంటోంది. తన స్వరూపాన్ని ఒకవైపు ఏమాత్రం వదలకుండానే మరొక వైపు స్థూల సూక్ష్మ అణు కార్యకారణములను వ్యక్తీకరిస్తోంది. అది సనాతనం అయితే దానికి వార్ధక్యము మొదలైన దశలు లేవు. అది తన యందు స్త్రీ పురుష జడ జంతు అనే కల్పనలను నిర్వర్తించుతూ ఆ కాల్పనికాలకు సంబంధించగా స్పృశించబడక ఉంటుంది. ఇది అన్యము ఇది భిన్నము అనే కల్పనా తరంగం ఆ నిశ్చల ఫలరసమునందు ఏర్పడటం జరుగుతోంది. అది ఏది ఆ బిల్వము ఏమిటంటావా? అది ఏది కాదు, స్వప్రకాశకు చిన్మయము దృష్ట్యా అది అవిద్యాదులకు ముందే ఉన్న ఆత్మ చమత్కృతియే. దానికి ద్వైతం అనేది పొసగదు. దానికి బాహ్యం ఉంటే కదా ద్వితీయం గురించి యోచన. ఆ బిల్వఫలం ప్రసక్తి చేతన ఎందుకు కావాలని అహంకారాదులను కల్పించుకుంటోంది. అక్కడ నుండి ఆకాశ కాలములకు సంస్థానమగుచున్నది. అది సంకల్పములను వికసింపజేయటం ద్వారా రాగద్వేష హేయ ఉపాధేయాదులను తన పట్ల ఆపాదించుకుంటోంది. ఆశలు నిరాశలను తనకు తానే కారణమై రచించుకుంటోంది. ఇది అది నాది నీది మొదలైనవి తనకు అంతర్విభాగం అయినప్పటికీ తనకు ద్వితీయమైనట్లు కల్పన చేసుకుంటోంది. ఓ రాఘవ, ఆ బిల్వఫలంలోనే బ్రహ్మాండాలన్నీ దాగి ఉన్నాయి. అయితే ఆ బ్రహ్మాండాలు ఉన్నాయి అనేది కూడా కల్పన మాత్రమే సుమా. అంతేకాదు ఎదుట వెనుక దూరము దగ్గర భూత వర్తమాన భవిష్యత్ కాలాలను అన్ని కూడా బిల్వఫలమునందలి అనుభూతిపరమైన కల్పిత విషయాలు మాత్రమే. కల్పనలకు ఆటపట్టైన ఆ ఫలము జీవులతో కూడిన బ్రహ్మాండ మండలములకు క్రీడా మండపం వలె గోచరిస్తోంది. ఆ ఫలము యొక్క చమత్వృద్ధితే అందు వేలాది జీవులు వర్షపుంజములోని బుడగల వలె క్షణక్షణం శరీర ధారణ శరీర త్యాగం చేస్తున్నారు. అందులోంచి రుద్రగణం బయలుదేరి వారు ఈ సృష్టి యందు ఆశ కొనిన విషయబద్ధులను ప్రళయమను ఒకనొక కాల విభాగంలో కలిపివేసి వినాశనం చేస్తున్నారు. సృష్టి సంహారాలు, స్వర్గ వైభవాలు, నరక దుఃఖాగ్నులు, జగత్ భావ అభావాలు అన్నీ కూడా తెరపై క్రీ నీడలాగా ఆ ఫలమునందే కల్పిత ఆరోపిత దృష్టిలు దర్శించబడుతున్నాయి. ఆ బిల్వ ఫలంలోని ఒకనొక చిన్న మూలగల ఒక బిందువులో ఈ అసంఖ్యాక పాలపుంతలతో కూడిన నక్షత్రాల సమూహం అంతా విరాజిల్లుతోంది. ఒక చిన్న బిందువు. అది బ్రహ్మం అనే మహాసముద్రపు ఒడ్డున అంతు లేకుండా వెలియుచున్నది. ఆకాశమే దానికి ఆశ్రయం. కానీ ఆకాశము కూడా ఉన్నది అందులోనే. ఆ ఫల మధ్యంలో గల మహాసముద్రాలలో జలం బదులుగా క్రియలు, వాటి నుండి ఫలితములు, ఆ ఫలితముల నుండి మరికొన్ని క్రియలు అనే భీకర తరంగాలు అవిశ్రాంతంగా ఘోషణ శబ్దాలతో ప్రవహిస్తున్నాయి. ఆ తరంగాలలో జీవులనే నీటి చుక్కలు చిందరవందరగా ప్రతిబింబిస్తున్నాయి. అంటే వీళ్ళందరూ అజ్ఞానులని జీవులు, భ్రమమును తెలుసుకున్న వారు కాదు వీరు. కాబట్టి వీడు
కర్మలు చేస్తాడు, మళ్ళీ ఫలితం పొందుతాడు, మళ్ళీ కర్మలు చేస్తాడు, మళ్ళీ అలా నానా భయం. అందుకని ఇవన్నీ భీకరంగా ఉన్నాయిట. ఆ జలంతో కాలపు అనే ఉపరితల వాయు వీచికల ప్రభావంచే ప్రళయము మహాప్రళయం అనే సుడిగుండాలు ఏర్పడి ఉంటున్నాయి. గాలి ఆకాశంలో అటు ఇటు వీస్తున్నట్లు ఆ నిశ్చల బిల్వ ఫలంలో కాల వీచికలు వీస్తున్నాయి. చంద్రుడు మొదలైన జ్యోతిష్ పదార్థాలన్నీ ఆ కాల ప్రవాహంలోని చిన్న చిన్న చారలు. అది బయటకు క్షణ విఘడియ ఘడియ దిన మాస సంవత్సర యుగ చాతుర్యుగ మన్వంతర అయనముల రూపంలో ఉంటుంది. దాని యొక్క మరొక విశిష్టమైన వైపు కాలాతీతమైనది. ఈ జరా మృత్యు విద్య అవిద్య సమృద్ధ అసమృద్ధాది విశేషములన్నీ కాలబద్ధం మాత్రమే. ఆ బిల్వఫలము కాలమునకు అతీతమైనది. కాబట్టి అయితే ఆ బిల్వఫలం సంకల్ప మాత్రం చేతనే ఇన్ని విశేషములతో వర్ణింపసఖ్యం గాని మరెన్నో రీతులుగా వెలియుచున్నది. అది ఏకమే అయ్యుండి కూడా ద్వైతమును ధరిస్తోంది. మరి దానిని ఏకమనాలా ద్వైతమనాలా మరి ఇంకేమనాలో తెలియని దాని పరిశీలకులు దాని గురించి అనేక సిద్ధాంతపరమైన వాగ్విదాలు చేసుకుంటారు. అది నమ్మి దాని గురించి చేసినాడు హాయిగా ఈ అన్నిటికీ అతీతంగా అందులోనే కలుస్తాడు. లేనివాడు వాదోపవాదాలు చేసుకుంటాడు. అది ఇది అది అది అని ఏదో వాదం, అంటే ఎందుకు పనికిరాని వాదనలు. అది వివిధాత్మకము కాదు, సర్వదా ఏకాత్మికమే అనేది వేదాంత శాస్త్ర పరిశోధన యొక్క సమాధానము. దానిలో స్వజాతి విజాతీయములు స్వపరములు లేనే లేవు. ఉన్నట్టు అనిపించేదంతా వాస్తవం కాదు, అది మిథ్య మాత్రమే కదా. దానికి ఉనికి ఉన్నది కానీ స్వరూపము లేదు. అంతా తెలుసుకొనుచున్నది కానీ అది తెలియబడుట లేదు. అది తెలియబడుట లేదు. అన్నిటికీ ఆధారం అదే. అది ఉండటం వల్లే అది నీకు తెలుస్తుంది, కానీ అది మటుకు తెలియబడుట లేదు. వాక్కు కందనిది కదా, అది స్వయముగా ఆనంద స్వరూపము. కానీ సుఖ దుఃఖాల కల్పనలన్నీ దానివే. అందుకని అంటే ఎవడైతే దాన్ని గుర్తించలేదో కల్పనలు చేసుకుని వాడన్ని సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటాడు. కానీ ఇవన్నీ దానికంటే అది సాక్షి మాత్రంగానే ఉంటుంది. అజ్ఞానిలో సాక్షిగా ఉంటుంది, జ్ఞానిలో మాత్రమే అది స్వయం ప్రకాశమై ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞాని కర్మ చేసినా చేయనట్టే. అలాగే జ్ఞాని ఎప్పుడు కూడా నిరతిశయ ఆనందంతో చిద్ఘనమైన ఆనందంతో ఉంటాడు. అది సకల ద్వైత వికల్పములకు ఉపశాంత్యకు ఏకైక సమరూపము. అది ఏ చిత్తశక్తి అనబడే ఆదిశక్తి. అది సర్వాత్మకమైన మహత్ బ్రహ్మ బిల్వ ఫలం. బిల్వ ఫలం అన్నారు అంటే ఆ యొక్క బిల్వ ఫలం అంతటి శ్రేష్టత్వం కలిగింది కాబట్టి దాంతో పోల్చారు. ఆ లోపల ఉన్నది అదంతా అనుకోండి, సరే దాన్ని మనం బాహ్యంగా వర్ణించుకోవాల్సిన అవసరం లేదు. శ్రేష్టమైన ఫలం కాబట్టి దానిని బ్రహ్మాండంతో పోల్చారు. అందువల్ల మళ్ళీ దానిని మన కిందకి దింపేసి ఫలంతో పోల్చి ఆ ఫలంలో ఉన్న గుజ్జుతో పోల్చి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఒక దృష్టి అంటే మనకు ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా. అమ్మది గడ్డం ఔపమ్య రహితం అన్నారు. దానికి ఏం చూపించారు? ఒక చేతితో పట్టుకునే అద్దాన్ని చూపించారు. పిడికిలి అద్దం ఉండేవి కదా, ఆ పిడికిలతో పట్టుకునే అద్దం ఎలా ఉంటుందో ఆవిడ గడ్డం అలా ఉందిట, ఆవిడ చుబుకం. అంత మాత్రం చేత అది సమానమనా? కాదు. ఇది నీకు తెలుసు కాబట్టి ఈ వస్తువు దీంతో పోల్చారు. కాబట్టి మనకి ఈ సృష్టిలో కనపడే అన్నిటి ఫలం కన్నా అంటే ఫలాలన్నిటిలోకి బిల్వ ఫలము చాలా ఉన్నతమైనది. అందువల్ల దానితో పోల్చారు. కాబట్టి మనం దాన్ని మళ్ళీ దించవలసిన అవసరం లేదు. అనవసరమైన ఆలోచనలు ప్రసంగములు ఇవన్నీ అనవసరం. వాటి గురించి కేవలం ఒకటి ఏమిటి తెలుసుకోవాలంటే, ఒకవేళ ఈ బ్రహ్మముని మనం ఒక బిల్వ ఫలముగా దర్శిస్తే అది ఎంతటి గొప్పదో మళ్ళీ తెలియచెప్పారు. ఎప్పుడు ఒకటే మాట చెప్తే మనకు కూడా విసుగొస్తుందని ఆయనకు కూడా తెలుసు. అందుకని దానికి ఒక దృష్టాంతం లాగా బిల్వ ఫలమును చెప్పి అది ఎంతటి గొప్పదో చెప్పారు. అన్నిటికీ అతీతమైనది. కాబట్టి సర్వసారజ్ఞ భగవంతుడా వశిష్ఠ ఆత్మానుభవులు ఉపయోగించే బిల్వఫల ఉపమేయం చిత్కన బ్రహ్మసత్త గురించేనని నాకు అర్థమైంది. ఈ నీవు నేను అహంకారాలన్నీ ఆ చిత్తి యొక్క రూపాలేనని ఇహ ఇందు ద్వైత ఐక్య కల్పనా భేదాలు లేవని గ్రహిస్తున్నాను. అయితే బిల్వఫలం ఎప్పటికైనా వాడిపోతుంది కదా. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఏ ఉపమానమైనా బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా విశదీకరించలేదు. విఘ్నులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అమ్మను వర్ణించగలిగారా? అలాగే ఇది కూడా సంపూర్ణంగా ఉపమానము బ్రహ్మతత్వాన్ని విశదీకరించలేదు. కొంత మేరకు మనము గ్రహించడానికి పట్టుకోవడానికి మాత్రమే. విఘ్నులు ఒక్కొక్క ఉపమానాన్ని ఒక్కొక్క విషయ పరిజ్ఞాన కొరకై
వాడతారు, అలా అది మనకు అందిస్తారు. ఉపమానాలు అనేవి ఆశ్రితుడగు శిష్యుని సామాన్య దైనందిక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి సుమా. లేదా వాడికి ఏం తెలుస్తుంది? ఎక్కడో ఏ అడవిలో ఉన్న ఫలం చెప్పాడు అనుకోండి, వీడికి తెలుస్తుందా? వీడు వెళ్ళి అడవిలోంచి ఆ ఫలం తీసుకొచ్చి చూడగలడా? బిల్వఫలం అంటే వాడు చూస్తాడు కాబట్టి దాన్ని. అలాగే ఆ యొక్క అమ్మవారి ఉపమానాలన్నీ కూడా మనం చూసేవి కాబట్టి దానికి చెప్పారు, అంతే తప్ప సేమ్ అలాగే ఉంటుంది కొన్ని రెట్లు అంతే కదా అని మనం భావించడానికి లేదు. కొంత మేరకు నీవు దానిని అందుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తావని. చెయ్యని వాడికి ఏ గోలు ఉందండి, వాడు అన్ని ఏది పట్టించుకోడా అంటాడు, అయిపోతుంది. కానీ ఆ తత్వాన్ని గ్రహించడానికి, ఆ తత్వంలో ఒదిగిపోవడానికి ప్రయత్నం చేసేవాడికి ఒక ఆలంబనగా ఉపమానాలు చూపిస్తారు. అది చెప్పారు ఇక్కడ. కాబట్టి ఉపమానాలు ఈ శిష్యుని సామాన్య దైనందిక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెప్తారు. లేకపోతే వాడికి ఎలా అర్థమవుతుంది, వాడు ఎలా ప్రయత్నాలు చేస్తాడు. వాడిని ఇప్పుడు కనుక ఇక్కడ కూర్చొని మిమ్మల్ని మీ ఇంటి పనులు చేసుకుంటే నామస్మరణ చెయ్యండి అంటే ఇవాళ కాకపోతే రేపైనా ప్రయత్నాలు చేస్తాడు. లేదు లేదు నోరు మూసుకుని సత్సంగాలన్నీ అటెండ్ అవ్వాల్సిందే, 10 రోజులు ఎక్కడ చేసినా మీరు అటెండ్ అవ్వాల్సిందే అంటే ఒక్కడు మళ్ళీ దొరుకుతాడా? అసలు ప్రయత్నాలు చేస్తారా? లేకపోతే లేదు అడవిలోకి వెళ్ళండి ఏకాంతంగా తపస్సులు చేయాలంటే అంటే ఒక్కళ్ళు వస్తారా? ఎవ్వరూ రారు. ఎందుకంటే సత్సంగాలన్నా ఇంకోటన్నా మనకి ఎన్ని ఇంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి, లెక్కలు గుర్తొస్తాయి, ఇంకోటేవో గుర్తొస్తాయి. అంతేగాని సత్సంగం మొదట గుర్తొస్తుందా? సత్సంగం ఎన్నిసార్లు చెప్పినా సత్సంగం మొదటికి ఇవ్వండి, మిగతావి తర్వాత ఆటోమేటిక్ గా భగవంతుడు అంటే సత్సంగము చివరికి ఉంటుంది. మనకి మొదటే మిగతావన్నీ గుర్తుంటాయి. కాబట్టి ఏది కూడా మనకి ఎప్పుడు అది దూరం అయిపోతూనే ఉంటాం. అందువల్ల ఏం చేస్తాడు భగవంతుడు కూడా కరుణామయుడు కాబట్టి, సరేరా ఏదో ఒక రకంగా ఇదన్నా ప్రయత్నం చెయ్యి, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా నువ్వు పొందుతావు కదా అని కరుణారసం. ఎందుకంటే అంతకన్నా అతను అలాగన్నా ఏం చేస్తాడు, ఎంత చెప్పినా సరే ఇప్పుడు కనుక మనం దానిని పట్టుకోకుండా ఇంకా మనం బాహ్యంలోనే ఉంటున్నాం అనుకోండి, ఏ భగవంతుడు ఏం చేయగలుగుతాడు? అందుకని ఒరే నీ బాహ్యమైన కార్యక్రమాలు చేస్తూనే నువ్వు ఈ యొక్క నామజపాన్ని నీ సమయాన్ని కొంత సమయాన్ని భగవంతుడు కేటాయించు. ఎందుకంటే సమయాచారం ఆవిడదే, ఆవిడిచ్చిన సమయమే, భగవంతుడు ఇచ్చిన కాలమే. అతను కాలానికి అతీతంగానే ఉన్నాడు కానీ కాలం కూడా ఆయన స్వరూపమే కాబట్టి కొంతకాలం నువ్వు ఆయన కేటాయించి నీవు కొంత సాధన చేస్తే ఆయన నిన్ను అనుగ్రహించి కాస్త నిన్ను ఆ బ్రహ్మ మార్గంలోకి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఆయనకి ఏమన్నా ఉపయోగమా? మన గుడికెళ్ళి దండం పెట్టుకుంటే ఆయనకు ఉపయోగమా మనకు ఉపయోగమా? ఇక్కడ ఏది కూడా మనం ఒక మంచిది చేసినందువల్ల ఎక్కడ ఉపయోగము బాహ్యంగా చేసినప్పుడు బాహ్య ఉపయోగాలు వాడికి అవతల వాడికి ఉపయోగపడవచ్చేమో కానీ బ్రహ్మ మార్గంలో మనం ఏది చేసినా అది మనకే అఖండమై తిరిగి లభిస్తుంది తప్ప అక్కడ బ్రహ్మమునికో ఇంకోళ్ళకో ఉపయోగం అంటూ ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళు బ్రహ్మము గురించి ఆలోచించాలి తప్ప అన్యము గురించి ఆలోచిస్తే వాళ్ళు, ఎందుకంటే వేరేది ద్వితీయం ఎప్పుడు వచ్చిందో ఏకత్వం నువ్వు పొందలేవు, యోగాన్ని పొందలేవు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ద్వితీయం వచ్చిందో నీ ఆలోచనలోకి అప్పుడు ఏకత్వం పొందలేవు. అందుకని అదే చెప్తున్నారు, నీకు అర్థమైనట్టుగా చెప్పాలి కాబట్టి శిష్యుడికి ఆ దైన్యం ఉంటే అప్పుడు వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు. కాబట్టి అవన్నీ మానేసేరా, అడవిలోకి పదా, అక్కడ కూర్చుని తపస్సు చేయంటే ఒక్కళ్ళు వస్తారా? అంటే బ్రహ్మ మార్గం ఎప్పుడూ కూడా నిర్దేశించదు, అంటే చేసి తీరు అనదు. ఒరే చేసినందువల్ల నువ్వు ఈ లాభం పొందుతావురా అని చెప్తుంది. నీకు లేదు ఈ జన్మలోనే ఈ యొక్క మానవ అంటే ఇప్పుడు ఈ దేహం పొందావు కదా అన్నప్పుడు మటుకు నువ్వు ఈ నియమనిష్టలు పాటించి తీరవలసిందేనని చెప్తుంది. అదర్వైజ్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎన్ని జన్మలైనా చేయొచ్చు, అది ఆయనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఎవరైతే దానిని ఇప్పుడే పొందాలనుకుంటారో వాళ్ళకి నియమాలు నిష్టలు ఉన్నాయి, వాళ్ళు రెండోది ఆలోచించడానికి వీలు లేదు అంటుంది. లేదు స్వామి నాకు ఇంకా ఉన్నాయి, ఒకేసారి నీ ఇష్టం పోవాలని అట్లా అది బ్రహ్మము నిర్దేశింది. అంటే పట్టుబట్టదు, నువ్వు చేసి తీరాలని అనదు, శాసనం చెయ్యదు బ్రహ్మము. ఎందుకంటే బ్రహ్మము చాలా కరుణ. మనం ఏం చేశామని మనకి ఇచ్చిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా మార్గంలో కూడా అది అతి అసలు నిజంగా మనం వినయంగా ఉండవలసింది పోయి అది అతి వినయంగా మనతో ఉంటుంది. ఇలా చేసుకోరా, ఇది కుదరదండి నాకు, పోనీ ఇలా చేసుకో
అని మార్గాలు అంటే మార్గాలు మనకు ఉపదేశిస్తోంది తప్ప నువ్వు ఇలా చేస్తేనే అని అనలేదు. ఉపవాసాలు చెయ్యి అనలేదు, లేకపోతే పనులు మానేయి అని చెప్పలేదు. పనులు ఎలాంటివి మానేయాలా, ఆ పనులు చేసినప్పుడు మనం ఏది చేయాలి అని, ఎలా చేయాలి, ఫలితం ఆశించాలా, నేను చేస్తున్నానన్న భావంతో చేయాలి, ఇలాంటివి సులభమైన మార్గాలు మనకి చెప్తుంది, ఉపాయాలు చెప్తుంది ఎలా చేసుకోవాలి. అంతే తప్ప ఎక్కడ డూ ఇట్ అని అనట్లేదు, అంటే ఎక్కడ శాసించటం లేదు. ఆ యొక్క బ్రహ్మం యొక్క లక్ష్యం అది కానే కాదు, శాసించట్లేదు. అది ప్రేమగా చెప్తోంది, కరుణగా చెప్తోంది. కాబట్టి నీవు దానిని అర్థం చేసుకున్న వాడైతే దానిని అనుసరించి అంటే ఈ మానవ ఉపాధి ఉన్నప్పుడే వాడు పొందగలుగుతాడు. లేదనుకోండి బ్రహ్మంకి నష్టమా, బ్రహ్మం గురించి చెప్పే వాళ్ళకి నష్టమా? ఎవరికి నష్టం. కాబట్టి ఆచరణ అనేది ఎవరికి వారికి సంబంధించింది. అందుకే ఆయన కృష్ణుడు చెప్పింది ఎవడిని వాడే ఉద్ధరించుకోండి అన్నాడు. అందుకని మీ మనసుల్లో ఉన్న భేదభావాలు మీకే చెందుతాయి తప్ప వేరే వాళ్ళకి కాదు, అది గుర్తుపెట్టుకోండి. కనుక బిల్వఫలంలోని గుజ్జు నాశనమైతే బిల్వఫలం కూడా నశిస్తుంది కదా, అలాగే బ్రహ్మాండాలు నశిస్తే బ్రహ్మం కూడా నశిస్తోందని అనుకోకు. అంటే ఉపమానాన్ని పట్టుకుని నువ్వు ఇది చేసుకోకు. అది కొళ్ళిపోతుందంటే బాహ్యంలో ఉంది కాబట్టి, అంతే తప్ప అది కొండింది కాబట్టి ఈ బ్రహ్మం కూడా అనుకుంటే ఇక అసలు నువ్వు ఎప్పటికి పొందుతావు. ఉపమానంగా తీసుకున్నారు ఒక ఫలం, అది నువ్వు ఎప్పుడు చూస్తావు కాబట్టి. మరి అరటిపండు అలాంటివి తీసుకోలేరు కదా, అందుకని బిల్వ ఫలం అది చాలా ఉన్నతమైన ఫలం కాబట్టి దానితో పోల్చారు. దాన్ని మనం ఆ విధంగానే తీసుకోవాలి తప్ప మొత్తానికి దీన్ని కలపడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడానికి లేదు. అలాగే బ్రహ్మాండాలు నశిస్తే అంటే ఈ జగత్తు నశిస్తే బ్రహ్మం నశిస్తుందని అనుకోకు. బ్రహ్మమునకు పెరుగు తరుగుదలలు ఉండవు. అది ఏ క్షణంలోనూ మరొకటిగా అగుటలేదు, అవ్వదు. మిరప గింజలో కారం అంతర్లీనమై ఉన్నట్లు జగత్తులలో బ్రహ్మము సారము రసమై అంతర్లీనంగా అనునిత్యంగా ఉంటుంది. నువ్వు బ్రహ్మాన్ని పొందినా అదాలి, అంటే నువ్వు అజ్ఞానివైనా నీలో ఆ బ్రహ్మం ఉంటాడు, జ్ఞానివైనా బ్రహ్మం ఉంటాడు. అన్నిటిలో ఆ బ్రహ్మం అంతర్లీనంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బ్రహ్మంకి నీవు ఏంటి, నీ భేదభావాలు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ ఇంకోటి ఏంటి, దానితో బ్రహ్మంకి ఎప్పుడూ సంబంధం లేదు. దాని ప్రయత్నం అది చేస్తుంది, నువ్వు తరించడానికి మార్గాలు చెప్తుంది, గురువుల్ని ప్రసాదిస్తుంది, అన్ని చేస్తుంది. కాబట్టి బ్రహ్మముకు కానీ గురువుకు కానీ వాటితో సంబంధం లేదు. ఏ మేరకు గురువు మీకు చెప్పాలో ఆ మేరకే చెప్తాడు. తర్వాత ఒక స్టేజ్ వచ్చాక చెప్పటం మానేస్తాడు. ఇంకా ఎందుకంటే ఎంత చెప్పినా వాడికి బాహ్యం కన్నా బ్రహ్మము ముఖ్యం కాదని తేలిన తర్వాత ఇంకా ఎందుకు విభాగంటక్షోభాన్ని మానేస్తారు. కాబట్టి అంటే ఇక్కడేదో మీరు ఇప్పుడేదో తప్పు చేశామని మిమ్మల్ని మీరు అనుకోకండి, సందర్భానుసారంగా చెప్పటం. ఇక్కడ మీరేదో చేశారని నేను చెప్పట్లేదు. ఆధ్యాత్మ వాంగ్మయంలో ఆత్మతత్వంను ప్రవచించే బహుప్రచారమైన మరొక ఉపమానం. ఒక చోట ఒక గొప్ప శిల ఉంది. అది అతి నునుపుగాను స్పష్టంగాను ప్రకాశవంతంగాను మృదువైన స్పర్శతో కూడి మహావిస్తారమై ఉంది. ఆ మహావిశాల శిలపై అనేక పద్మాలు నగిషి చేయబడి ఉన్నాయి. ఆ పద్మముల దళాలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. ఆ శిల్పి ఎవరో కాని అందులో కొన్ని పద్మములు బాగా వికసించి ఉన్నాయి, కొన్ని పైకి లేచి, మరికొన్ని ముడుచుకొని, కొన్ని కిందకు వేలాడుతూ, ఇంకొన్ని పడుకునిన భంగంలో అయితే అన్ని అలా కనపడుతున్నాయి. అయితే అన్ని పద్మముల మొదళ్ళు కలిసియే ఉన్నాయి. వాటిలో కొన్ని పద్మముఖములు పరస్పర సంలగ్నములై ఉన్నాయి, కొన్ని ఊర్ధ్వ అధోమూలములు కలిగి ఉన్నాయి, కొన్నిటికి మూలములే కనిపించటం లేదు. గురువర్య, అప్పుడు రాముల వారు ఇవన్నీ చెప్పాడు. ఆయన రాముడు అంటున్నారు, గురువర్య, నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక సాలగ్రామ క్షేత్రంలో అంటే విష్ణు క్షేత్రంలో ఒక పెద్ద కొండరాయిని చూశాను. ఆ శిల మీరు వర్ణించినట్లు పద్మములచే అలంకారితమైన వనం సుదీర్ఘంగా చిత్రీకరించబడి ఉంది. నాకు అది గుర్తు వస్తోంది స్వామి మీరు చెప్తుంటే అన్నాడు. మధ్యలో మాట్లాడినందుకు క్షమించి చెప్పండి గురువర్య అన్నాడు వశిష్ఠులు వారు. మంచిది, నేను దృష్టాంతంగా తీసుకుని చెప్పే పెద్ద శిల శిల్ప చాతుర్యం తీర్థయాత్రలు చేస్తూ చూసావు కదా. పద్మవన చిత్రీకరణ శిలను ఒకే చూపుతో చూడటం జరిగిందా? అంటే నీకు పద్మములను చూస్తున్నప్పుడు శిల గుర్తొచ్చిందా, శిలను చూసినప్పుడు పద్మం గుర్తొచ్చిందా అని అడిగారు. అవును, శిలా శిల్పములు ఒక్కచోటే ఒక్కటిగానే ఉన్నాయి కదా. అదే రీతిగా దృష్టమయమైన బ్రహ్మమును నీవు అనుక్షణం చూస్తూనే ఉన్నావు.
శిల్పరచనలో కనిపించే దానికంతటికి శిలయే స్థానము, మూలము, వాస్తవ రూపము. కాబట్టి ఆ శిలలో అంటే శిలకు భిన్నంగా ఏదీ లేదు. పువ్వైనా దాంట్లో ఉన్న ఆకైనా ఏదైనా సరే ఎలా చిత్రీకరించినా మూలము శిలయే కదా. అలాగే ఈ జగత్తులో నీవైనా నేనైనా జంతువులైనా ఏదైనా కూడా అన్ని కూడా బ్రహ్మమే. మూలము, వాస్తవ రూపము, ఆలంబనము, అధిష్టానము కదా. బ్రహ్మమే ఈ సర్వజీవులకు అట్టి ఆలంబనము అయి ఉన్నది. బ్రహ్మము ప్రాణమునకే ప్రాణము చిద్ఘన ఆనందము అయి ఉన్నది. సరే, ఇది ఎందుకని మన ఈ దృష్టాంతాన్ని మీరు తీసుకున్నారు స్వామి, ఇంకొంచెం వివరంగా చెప్పమని రాముల వారు అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ రఘుకుల తిలకమా, నేను ఉదహరిస్తున్న ఆ అపూర్వము శిల బ్రహ్మమే. ఆ బ్రహ్మశిలపై ఈ జగద్విశేషములన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఏ శిల్పంపై కనిపించేవన్నీ శిలయే అయినట్లు ఇక్కడ పరిపరి విశేషములతో కూడిన జగత్ అనబడేది ఉంది. బ్రహ్మము మాత్రం. జగత్ అనబడేది విడిగా లేదు, అంతా కూడా బ్రహ్మము మాత్రమే. బ్రహ్మమునందు బ్రహ్మమునకు వేరైనది ఏది లేదు, ఉండదు, ఉండబోదు అన్నాడు ఆయన. అంటే ఆ శిలలో ఎలాగైతే అన్ని శిలకు సంబంధించినవే ఉంటాయి, శిలకి లేకుండా వేరే ఏమన్నా ఉన్నాయా? అందులో చెక్కాడు కాబట్టి శిలే మూలం. అలాగే ఈ జగత్తులో ఆ యొక్క బ్రహ్మమునకు వ్యతిరేక్తంగా ఏదీ లేదురా, అన్ని బ్రహ్మమే. జడము నుంచి అంటే చెప్పాడు కదా, ఆ చీమ నుంచి ఆ బ్రహ్మము వరకు అన్ని కూడా ఆ యొక్క బ్రహ్మ స్వరూపములే. అంటే జడమైనా సరే, ఇందులో ఏదైనా సరే, అంటే శిల కూడా బ్రహ్మమే. జగత్తులో ఉంది కాబట్టి ఆ శిల కూడా బ్రహ్మం కాబట్టి ఆ శిల్పి అంత చక్కగా చెక్కగలిగాడు. లేకపోతే శిలను ఎలా చెక్కుతాడు? అది కనుక కేవలము జడమై అందులో బ్రహ్మం అంటే ఆ చేతనత్వం, ఆ చెక్కబడే ఆ యొక్క ఇది లేనప్పుడు ఇతను చెక్కితే మటుకు రాళ్ళు దిగాల, మనం కొడితే వస్తుందంటే ఆ చేతనం అనేది ఎవరి వల్ల సాధ్యమవుతుందో అదే సాధ్యమవుతుంది, వారి వల్లే కదా. అదనమాట. అంటే అది కూడా బ్రహ్మమేరా అని చెప్పటము అని చెప్పాడు ఆయన. శిలలో ప్రతి అణువు శిలాతత్వమే కదా. ఘనత్వము, ఏకత్వం అన్నవి చిత్తునందు ఉన్నాయి కదా. అందుచేత ఆ చిత్తును శిలతో పోలుస్తారు. అత్యంత విశాలము సూక్ష్మము ఆకాశమునందు వాయువు ఉన్నట్లు ఆ చిత్తు శిల యందు దృశ్యం ఉన్నది. ఈ ఆకాశము, భూమి, వాయువు, పర్వతములు, దిక్కులు ఇక్కడ జగత్తులో ఉన్నాయి. ఇక్కడ చిన్న రంధ్రంలో కూడా ఖాళీ లేదు. అయితే ఈ జగత్తు వేరే ఏదో వస్తువు అయినట్లు నీకు అనిపిస్తోందేమో. శిలపై పద్మవనం చూస్తున్న వానికి రకరకాల భంగిమములలో పద్మములు కనిపిస్తాయి. సరోవరం, అందులో పద్మములు అనే పరిశీలనతో చూసేవారి దృష్టి పదంలో శిల గురించి నా దృష్టి ఏమరవబడుతుంది కదా. అంటే కేవలం పద్మాలు చూసేవాడు దాని శిల సంగతి మర్చిపోతాడు, కేవలం వాటి యొక్క అందాలనే వర్ణించుకుంటాడు. రాయిని చూసిన వాడికి పద్మం యొక్క అందం గుర్తురాదు. అది అంతే. నీవు బ్రహ్మమును చూస్తే అంతా బ్రహ్మమయంగానే కనపడుతుంది. ఆ బ్రహ్మమయంగా చూడకుండా నీవు దానిని నాది నీది అన్న భావనలతో ఎప్పుడైతే చూస్తావో ఆ భేదభావాన్ని ఇది. ఆ భేదభావం రాగానే ఇక ఏమేమి వస్తాయో తెలుసు కదా. భేదభావమే అజ్ఞానము, బ్రహ్మభావనే జ్ఞానము. కాబట్టి శిలని అందుకే చెప్పానని అన్నాడు ఆయన. కాబట్టి చిత్తు నుండి జగత్తు వేరు కాదు, సర్వము శుద్ధ చిదాత్మకమే. వేరుగా అనిపించేదంతా కల్పన లేక మాయా మాత్రమే. కాబట్టి చూసేవాడే ఈ భేదాలన్నీ కల్పిస్తున్నాడు. కాబట్టి చూసేవాడి దృష్టిలో అంతా బ్రహ్మము అనుకున్న వాడికి ఏ బాధ లేదు. అంటే నీది నాది లేదు కాబట్టి బంధం లేదు. బంధం ఎప్పుడు వచ్చిందండి? నాది అన్నప్పుడు బంధం ఏర్పడింది, నాది కాదు అన్నప్పుడు బంధం లేదు కదా. నాది కాదు అన్నప్పుడు కూడా బాధ లేదు, నాది అనుకున్నప్పుడే వచ్చింది. అందుకనే బంధాలు కూడా ఎందుకన్నారు అంటే, మనము బోధ చేస్తున్నప్పుడు బంధాలు కూడా ఇదే అన్నాం. బంధాలు కూడా అని ఇక్కడ బోధ కొరకు వాడతాం, అంతే తప్ప వేరే కాదు. బంధం ఎప్పుడు కలిగింది? నువ్వు చూసిన దృష్టి వల్ల కలిగింది. బంధము లేదు అన్నప్పుడు కూడా నీ దృష్టి, అది రెండు నీ దృష్టే. ఒకసారి ఉందన్నా అంటే ఇది నాది అనుకున్నప్పుడు నీకు ఆ బంధం ఏర్పడి నీకు బాధ కలిగింది. నాది కాదు అనుకున్నప్పుడు నీకు బంధం కలగలేదు, బాధ కలగలేదు. అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అన్నప్పుడు వేరు భావన లేదు. కాదు నాది కొంత ఆయనది కొంత ఇంకోటిది కొంత అనుకున్నప్పుడు భేద భావన కలిగి మనకి దుఃఖం కలిగింది. కాబట్టి ద్రష్ట తన సంకల్ప స్వరూపమైన మనస్సుచే ఈ చిత్తశిల యందు భూత వర్తమాన భవిష్యత్ అనుభవాలను అను చిత్రాలను చిత్రిస్తాడు. ఇహ ఈ శిల్పాలనండి ఇంకోటి అనండి, ఈ కాలభంజకములు వాస్తవములుగా తోచుతున్నప్పుడు వాస్తవములు కాదు, తోచినా కూడా అంటే మనకి ఎదురుగుండా అది నిజంగా కనిపించిన నిజమా? ఇప్పుడు మనకి ఇదైతే బాగా అర్థమైంది కదా అందరికీ కూడా. ఈ కనపడేవి ఏవైనా సరే ఈ జగత్తులోవి
మనుషులు కాదు, జంతువులు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఏది కూడా ఎప్పుడు ఇలాగే ఉండదు. అలాని అంటే కాలక్రమేణా ఈ ముసలితనం అన్న ఇంకోటన్నా అలా అన్నా కూడా కుదరదు. అది ఎప్పుడోకప్పుడు నశించవలసిందే. ఎప్పుడు నశిస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. కొన్ని చిన్నప్పుడే పోవచ్చు, కొన్ని పెరిగాకపోవచ్చు, కొన్ని ఇంకో దానిలాగా వచ్చాకపోవచ్చు. ఏది ఎలా పోతుందో మనము చెప్పలేము అన్నారు. బ్రహ్మశిల యందు విభిన్నములకు పదార్థములు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి బ్రహ్మము ఏకమగు ఘనపిండమే. నీకు కనపడే ఈ సృష్టి చిత్ శిలయే అయి ఉన్నది. ఇప్పటి ఒక శిల్పము ఆ రూపము పొందగా ముందు అంతవరకు ఎక్కడ దాగి ఉన్నది అంటే ఇప్పుడు మనం ఉపాధి పొందాం. ఉపాధి పొందనప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సమాధానం ఉందా మన దగ్గర? ఇది అంతే. అయితే శ్రీరాముడు అన్నాడు, మరి ఆ శిల్పము ఆ శిలలోనే మౌనంగా దాగి ఉంటుంది కదా, శిలా విభాగంలోగానే కదా శిల చెక్కబడింది శిల్పము అన్నాడు. అలాగే సుషుప్తి దశలో ఈ జగత్తుకు సంబంధించిన అనుభవం అంటే వశిష్ఠుల వారు చెప్పేది సంబంధించిన అనుభవ సంస్కారము ద్రష్ట ఎందే నిశ్శబ్దమై ముడి ఉంటుంది. కాబట్టి వీడు అనేవరకు ఏ భావన లేదు. అన్నా కదండి మొదలైంది. వాడిలో మనస్సు అనేది అని అంటే వీడిలో ఆలోచన ప్రారంభం కాకముందు ఏదీ లేదు. చిన్నపిల్లల్ని మనం అంటాం కదా, భగవంతుడు అది వాడికి ఏ ఆలోచన లేదు. వాడు ఎదురుకుండా వాడికి ఏది అనిపించిందో వాడు అలా అంటాడు. కానీ కొంత ఆలోచనలు మొదలయ్యి నీది నాది అన్న భేదభావం కలిగించినప్పుడు కదా వాడికి గోలగోల మొదలైంది. ప్రపంచం అప్పుడు కదా వాడికి. కాబట్టి అలాగే ఈ జగత్తుకు సంబంధించిన అనుభవ సంస్కారం ద్రష్ట యందే ఉంది. శిల యందు చిత్రించబడిన పద్మమునకు ఉత్పత్తి ఏముంటుంది, వినాశనం ఏమిటి? ఆ రీతిగానే చిత్తునందు చిత్రించబడే ఈ జగత్తులకు కూడా ఉత్పత్తి లేదు, వినాశనము లేదు. శిల యందు శిల్పంలాగా ఆ ఆత్మ యందు జగత్తు దృశ్యం సందర్శించబడుతోంది. సాధ్వియకు ఒక స్త్రీ హృదయంలో సుదీర్ఘ కాలం దూర ప్రాంతంలో ఉండిపోయిన ఆమె భర్త యొక్క రూపము, సంభాషణ, చమత్కారాలు, కరస్పర్శాది అనుభవాలు, హాస్యలాస్యాలు ఉన్నట్లు అనంత వికారములు కలిగి ఉన్న ఈ బ్రహ్మాండములు కూడా ద్రష్టలోనే రూపములు కలిగి ఉన్నాయి, కానీ బాహ్యమున కాదు. కాబట్టి వాడు ఎలా చూస్తే వాడికి అర్థం కనపడుతుంది కదా. బాహ్యంలో అంతా బాగుంది అనుకుంటే వాడికి అంతా బాగానే ఉంటుంది, బాగాలేదు అనుకుంటే ప్రతిదీ ఏది బాగుండదు వాడికి. కాబట్టి వాడి మనసులో భావనను బట్టే అవతల కూడా ఉంటుంది. వాడు మనిషి కావచ్చు, బంధం కావచ్చు, శత్రువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అంతే. మన మనసుని బట్టే కదా. విసుగ్గా ఉన్నప్పుడు ఏది నచ్చదు, ఏది లేదు. అదే ఆనందంగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి అలా. అందుకని ఇవన్నీ కూడా చాలా సార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా విడిగా అక్కర్లేదనే భావిస్తున్నాను. మీ అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంకెక్కడన్నా డౌట్లు ఉన్నాయా? అర్థమైందమ్మా. మహర్షి వికారములతో కూడిన ఈ బ్రహ్మాండములు వీటి భేదములన్నీ దర్శిస్తున్న ద్రష్ట ఉభయములు చిన్మాత్రమే. ఉభయులు కూడా అనే చిన్మాత్రమే అను యుక్తియుక్తమే కదా, ఉచితమే కదా. అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, బ్రహ్మమే ఉంది, బ్రహ్మాండములు మనోకల్పన వైచిత్ర్యము మాత్రమే. నీటి యందు నీటి బొట్టు విలీనమైనట్లు ఈ జగత్తుకు సంబంధించిన వర్తమాన అనుభవ వికారములన్నీ చిన్మాత్ర దర్శనం విలీనమైపోతాయి. చిత్ అనంతం కదా, దాని వికారాలు కూడా అనంతమే. అయితే నామరూపాలుగా ఆవిర్భవించేవన్నీ కాలానుగతంగా ఆ రూపనామాలు కోల్పోతాయి. ఈ జగత్తులో ప్రతిదీ రూపాదులు పొంది కొంత సమయం తర్వాత కోల్పోతోంది. వాటి అనుభవం ద్రష్ట యొక్క అవగాహనను అనుసరించి మాత్రమే ఉంటుంది. కవులచే వర్ణించబడే గంధర్వ నగరం నామమాత్రమే అయినట్లు ఈ జగత్ సృష్టిలు కూడా నామమాత్రములే. కవి యొక్క రచనలో తారసపడే పాత్రల మధ్య తీవ్రము, సంచలన యుక్తము, భాషా ప్రయుక్తం అయినట్టి భావావేశాలు ఏమవుతాయి? కథతోనే ముగుస్తాయి కదా. సృష్టి అనబడే ఒకానొక దృష్టిని మొట్టమొదట చైతన్యమే గ్రహిస్తోంది. గ్రహించబడేదంతా కాలానుగతంగా చైతన్యమునందే లయం అవుతోంది. వాడు చచ్చిపోతే వాడి జగత్ ఏమైందండి అనుకోము. అయ్యో వాడు ఉన్నప్పుడు ఇలా అనుకున్నాడు, వాడు ఉన్నప్పుడు అలా అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, అది ఇదని అనుకోలేదు. అవన్నీ జరిగాయా? మరి వాడు అనుకున్నట్టు ప్రపంచం మారిందా, లేదా వాడు మారాడా? వాడే పోయాడు. అంటే వాడిలోని చైతన్యం ఎప్పుడు అంటే వాడి యొక్క ఉపాధి ఎప్పుడైతే నశించిందో వాడి జగత్తు నశించింది కదా. వాడు ఉన్నప్పుడు అలా ఉందిలేండి, వాడు ఇప్పుడు లేడు కదా అని అనుకుంటాం కదా మనం. అది చాలా సహజ స్థితి. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా అంటే ఈ జగత్తు, నువ్వు చూసే జగత్తు నీ చిత్తుని బట్టే ఉంటుంది తప్ప అన్యము కాదురా. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేము బాగానే ఉన్నా అవతల వాళ్ళు అలా ఉంటున్నారు కదండి,
ఏమంటే మేము బ్రహ్మంలో ఉన్న అవతల వాళ్ళు అంటే నువ్వు బ్రహ్మంలో ఉండు, వాడి సంగతి నీకు తెలుసు, వాడి సంగతి నువ్వు ఆలోచిస్తున్నావా ఎవడు ఆలోచిస్తున్నాడు? పొద్దున్న చదివారు కదా యమధర్మరాజు కదా, వాడికి అవన్నీ ఎందుకండి, హాయిగా వాళ్ళన్నిటినీ సరే అనుకోవచ్చు కదా, ఎలా చచ్చిపోతున్నాడు. యమధర్మరాజు వచ్చాడు, వాడు చచ్చిపోతున్నాడు అని వాడికి తెలుసు, ఏదో రక్షిస్తానని ఒక ఛాయిస్ ఇస్తే అప్పుడు కూడా వాడు ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచించాడు. అది మంచా చెడ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం కూడా మరి బ్రహ్మం గురించి అంటుంటే బ్రహ్మం గురించి ఆలోచించకుండా ఎంతసేపు పక్కవాడే. నీకెందుకు పక్కవాడు ఉంటే నీకెందుకు, నువ్వున్నావా లేదా బ్రహ్మంలో, నువ్వు బ్రహ్మంలో ఉండు, నీకు అంతా బ్రహ్మమయమవుతుందని నిన్నగా ఆ పాయింట్ ఇంతవరకు ఎవరు చెప్పలే. నీవు బ్రహ్మయం అంది ఉంటే నీ అంతా కూడా అంతా బ్రహ్మమయం అవుతుంది. ఈ పాయింట్ ఎవ్వరికీ గుర్తులేదు ఎందుకంటే బ్రహ్మం అవ్వలేదనే. కాబట్టి నువ్వు బ్రహ్మనిష్టం పెంచుకుంటూ ఉంటే నీ చుట్టూ బ్రహ్మమయం అవుతుంది. అప్పుడు నీకెందుకు అవతల వాడు ఉన్నాడా లేదా, ఏమంటే పిల్లలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అవన్నీ నీకెందుకురా. వాడి యొక్క కర్మానుసారం వాడికి బ్రహ్మం దొరుకుతాడు, వాడికి దొరకలేదనుకోండి ఏమిటి నీకు బాధ ఏమిటి? బ్రహ్మం ఏమన్నా ఇంటిల్ల పాది బ్రహ్మ మార్గంలో ఉండాలని నిర్దేశించాడా? నిర్దేశించలేదే. ఎవడిని వాడే అన్నాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే ఎంతసేపు అదే గోల, వాడు లేడు వీడు లేడు కాబట్టి నేనేం చెయ్యగలను. అరే నువ్వు బ్రహ్మమే కదరా, నీకు అనంతమైన శక్తి ఉంది, నువ్వు దాన్ని గుర్తించు. పక్కవాడిని గుర్తిస్తే నీలో ఉన్న బ్రహ్మము నీకు ఎలా గుర్తింపబడుతుంది? కాబట్టి నువ్వు బ్రహ్మము అవుతే నీ అంతా కూడా బ్రహ్మమయం అవుతుంది. బ్రహ్మమయం అవుతుందంటే వాళ్ళందరూ బ్రహ్మలు అవుతారని చెప్పట్లేదు నేను. దానిని నువ్వు పట్టించుకొని స్థితికి వస్తావు అని అర్థం అక్కడ గుర్తుపెట్టుకోండి. అంతేతప్ప వాళ్ళందరూ బ్రహ్మంలో అయిపోతారని మీరు ఆశించకండి. మళ్ళీ ఆశించారంటే మళ్ళీ దేహం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మంచి చెప్పడంలో దోషం లేదు, అవతల వాడు విన్నప్పుడు పూర్తిగా మానేసి మనము బ్రహ్మ ప్రయత్నం చేద్దాము. ఆ విధంగా ఉంటే మనము అంటే మనకి ఎటువంటి ఇది కాకుండా ఆ బ్రహ్మం చూస్తాడు, అది బ్రహ్మమయం చేస్తాడు అంటే అర్థము అవతల వాళ్ళ వల్ల నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు అని అర్థం, నువ్వు డిస్టర్బ్ అవ్వవు అని అర్థం. అది బ్రహ్మము. కాబట్టి పక్కవాడి గురించి అది మొగుడైనా సరే, పిల్లలైనా సరే, మనవాళ్ళైనా, ఇంకోళ్ళైనా, ఎవరైనా సరే, ఏదైనా సరే మీరు ముందు బ్రహ్మం దగ్గర ఉండండి స్వామి అని ఆయనకు చెప్పండి. లేదా నేను బ్రహ్మం ఎందే ఉంటాను, ఏ జరిగితే అది జరుగుతుంది. అప్రయత్నముగా అన్నాడు కదా, కర్మ అయిన క్రియ ఏది చేయమన్నాడు ఆయన, అప్రాప్తముగా లభించిన క్రియను అనుసరించి అన్నాడు. అంతే తప్ప క్రియను ముందే నిన్ను నిర్ణయించుకోమనలేదు. మనం ఏం చేస్తాము, ముందరే ఒక మాట అనేసుకుంటాము, కుదురుతుంది కుదరదు. ఈ మాటలు ఎప్పుడు నీ మనసులోకి ప్రవేశించాయో ఇక నీ వల్ల ఆ క్రియ జరుగుతుందా? జరగదు గాక జరగదు. ఎందుకంటే నువ్వు ద్వితీయం చూసావు, బ్రహ్మమును చూడలేదు, బ్రహ్మము ఆజ్ఞ తీసుకోలేదు, బ్రహ్మము యందు నిష్ట కలిగి ఉండలేదు. బ్రహ్మము కన్నా కూడా ముందర నీకు బాహ్యమే గుర్తుంది. ఆ బాహ్యం పట్ల నువ్వు ఒక అభిప్రాయం పెట్టేశావు. కాబట్టి బాహ్యం పట్ల ఎప్పుడైతే నువ్వు ఒక అభిప్రాయం పెట్టుకుని ఆ అభిప్రాయాన్ని నువ్వే కాకుండా పక్క వాళ్ళతో కూడా షేర్ చేశావు, వాళ్ళు కూడా నీ అభిప్రాయాన్ని బలపరిచారు, ఇంకేముంది, అది బలంగా తయారైంది. అవును కదా, కరెక్టే కదా, నేనే కాదు వాళ్ళు అన్నారు, వాళ్ళు కాదు వాళ్ళు అన్నారు, అంతా అయింది. అంతా కలిపితే అన్ని బ్రహ్మంకి వ్యతిరేకమన్న చిన్న సూక్ష్మం నీ గ్రహింపు రానప్పుడు ఇంకా నువ్వు బ్రహ్మపదంలో ఏముందట్టి. చిన్న సూక్ష్మము, అరే ఇదంతా బ్రహ్మములకు వ్యతిరేక్తమైనది కదా, దీనివల్ల నేను బ్రహ్మముకి దూరంగా వెళ్ళిపోతాను. నిన్నే చెప్పుకున్నాం, వ్యతిరేక్తమైన దాని గురించి మనం ఆలోచన చేసినా, ఆలోచనని డిస్కషన్ లో పెట్టినా, దాని చర్చ చేసినా సరే, బ్రహ్మముకి వ్యతిరేక్తమైన విషయం గురించి నువ్వు చర్చ పెట్టుకున్నప్పుడు నువ్వు బ్రహ్మముకి ఎంత దూరం అవుతున్నావో గుర్తుపెట్టుకో. అవసరం ఉందా బ్రహ్మముకి లేని దాని గురించి నువ్వు చర్చ పెట్టడానికి? కాబట్టి ఎప్పుడైతే నువ్వు చర్చ పెట్టావో బ్రహ్మానికి నువ్వే దూరంగా వెళ్ళావు, గుర్తుపెట్టుకో. ఇక మరి దూరం వెళ్ళిన వాడు మళ్ళీ రావాలంటే మళ్ళీ అంత ప్రయాణం చెయ్యాలి కదా. అందువల్ల నువ్వు బ్రహ్మంగా ఉండు తప్ప అనవసరమైన వాళ్ళు లేరు వీళ్ళు లేరన్నా ఇది అసలు సమర్థింపు కన్నా భయంకరమైనది. వేరే వాడి మీద దొంగతనం చేస్తాను చూడండి, మనం చేసి వెధపని వేరే వాడి మీద చేస్తాను చూసారా, అలాంటిది. నీకు బ్రహ్మం అక్కర్లేదు కాబట్టి వాడిని వీడిని చూపిస్తున్నావు నువ్వు. కాబట్టి కథతో ముగుస్తుంది కదా. సృష్టి అనబడే ఒకనొక దృష్టిని మొట్టమొదట చైతన్యమే గ్రహిస్తోంది. ఆ గ్రహించబడేదంతా కాలానుగతంగా చైతన్యం నందే లయం అవుతుంది.
జలం అనేక ఆకారాలు ధరించి ఆ తరువాత ఆ తరంగాకారాలను తనయందు లీనం చేసుకోవటం లేదా? అలాగే దృశ్య జగత్తునందు స్ఫురించుచున్న ఈ వస్తు వికారములన్నీ వాస్తవానికి అర్ధశూన్యములు. అన్ని చైతన్యం నందు ప్రతిభాసించి ఆ ప్రతిభాసక చైతన్యం నందే లయిస్తాయి. ఈ వస్తు వికారాలు జీవుని ఆశ్రయించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని అడిగాడు రాముల వారు. ఇక్కడ వస్తు వికారాదులకు స్వతంత్రమైన ఉనికి లేదయ్యా. వాటిని ప్రదర్శిస్తున్న చైతన్యము అలా సంకల్పించిన చేతనే అవి ఆ విధంగా తారసపడుతూ అనుభవం అవుతున్నాయి. వశిష్ఠుల వారు చెప్పేది కూడా అదే. మళ్ళీ ఏమో అనుకున్నారు ఎవరన్నా ఇప్పుడు ఏదో మేము రావట్లేదు కాబట్టి ఆవిడ మమ్మల్ని అంటుందని. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ. అందువల్ల నేను ఎవరిని ఉద్దేశించలేదు, సందర్భం వచ్చింది కాబట్టే చెప్పాను. కాదండి అని మీరు అనుకుంటే నేనేమి చేయలేదు అని. కాబట్టి ఇక్కడ వస్తు వికారాదులకు, వస్తు వికారాదులు అంటే అర్థం ఏమిటి? మనం కూడా ఒక వస్తువులమే ఇక్కడ. అది మనలోని వికారాలకి వేరే ఏది లేదయ్యా. మనం అలా సంకల్పించిన చేత అంటే మన యొక్క ఆ మనస్సు అనేది అలా చేయటం వల్ల అవి అనుభవం అవుతాయి. కనుక ఈ సర్వము సంకల్పం మాత్రమే. అంటే అనుకోవటము, ఆశించటము, ఇలాంటివన్నీ కోరిక, ఇష్టాలు ఇలాంటివి. ఆత్మ విచారణ సమన్వితము అత్యుత్తమ సంకల్పం అందు అనగా స్వస్వరూపం యొక్క అఖండ అపరమేయ నిత్యత్వములు సంకల్పించుతున్న సమయంలో తదితరమైన సంకల్పములు తమ రూపాన్ని కోల్పోతాయి. అప్పుడు నిర్విషయ నిర్విశేష అనిర్వచనీయ స్వస్వరూప ఆనందం సంభవించగలదు. ఏది లేకపోతే కదండి ఆ అనుభవాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. ఏ మాత్రం లోపల కొంత ఈషన్ మాత్రంగా లేస మాత్రమైన అంటే వెంట్రుక వాసి అంత దోషం ఉన్న మనలో మనము ఆ బ్రహ్మానందాన్ని పొందలేము. అదియే ఈ సంసారానికి సముచిత సమాధానం. కాబట్టి ఇది నీ చేతిలోనే ఉందిరా. నువ్వు ఏ మాత్రం సంసారం గురించి బాహ్యం గురించి ఆలోచించినా, నీ గురించి ఆలోచించినా, ఏది చేసినా సరే ఆ బ్రహ్మమును పొందలేవు. బ్రహ్మం అంటే ఏకత్వాన్ని పొందలేవు. ఎందుకంటే ఒకటి చాలా చిన్నదండి, చిన్నదైనా రెండోదే కదా అది. రెండోది వచ్చినప్పుడు ఏకత్వం ఎలా దొరుకుతుంది? యోగం నువ్వు పొందలేవు గాక పొందలేవు. శుభం భూయాత్. స్వస్తి. నమస్కారం. శివాయ గురవే నమః. 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 నమస్కారం అమ్మా. గురుకృపతో ఈ విధంగా అర్థమైంది. బ్రహ్మానికి భిన్నంగా ఏదీ లేదు. ఇదంతా కల్పించుకున్న జగత్తే. అందుకని అది విడిగా ఏంటో లేదు. ఏ ఒక్క ఆలోచన కలిగినా దాని వెంట పరంపరగా వచ్చేసి అసలు అది బ్రహ్మానికి దూరం చేసేస్తుంది. అందుకని మళ్ళీ బ్రహ్మనిష్ట కావాలి అంటే, బ్రహ్మధ్యాస ఉండాలి అంటే మళ్ళీ నిష్ట పెట్టుకొని ప్రయత్నపూర్వకంగా చేయడం తప్ప మరొక మార్గం లేదు అనేది అర్థమైందమ్మా. ఆచరణలో నామస్మరణ నిష్ట కంటిన్యూగా చేసుకుంటానమ్మా తప్పకుండా. పాదాభివందనాలమ్మా. నమస్కారం గురువుగారు. నేను పరబ్రహ్మము అంటూ వేరుగా ఏమీ లేవు, అంతా ఒకటే. ఎలా అయితే శిలాను ఈ శిలలో ఉన్న ఇది డిఫరెంట్ కాదు, అన్ని ఒకటే. పుష్పంలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అంతా ఒకటే, ఎలాగో అలాగే అంతా ఒకటే. పరబ్రహ్మమే, అంతా పరబ్రహ్మమే అన్నది అర్థమైంది గురుగారు. అంతే, ఇంకా లాస్ట్ 20 minutes వినలేకపోయాను. సో ఇంతే నాకు అర్థమైంది గురుగారు. పాదాభివందనాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఈ బ్రహ్మాండంలో ఏ పదార్థం అయినా కానీ అది బ్రహ్మమేనమ్మా. నేను బ్రహ్మంలోనే ఉన్నాను, నేను ఆత్మను అనేటువంటి స్ఫురణతోనే ఉండాలి. ఆ బ్రహ్మనిష్టతో ఆ బ్రహ్మీభావాన్ని పెంచుకుంటూ పోవాలి. తర్వాత బాహ్యం పట్ల సంపూర్తిగా మనం వదిలేసేయాలమ్మా. నేను వదిలేసేయాలి. దాన్ని వదిలేయడానికి మీరు చెప్పినటువంటి నామకము, సత్సంగము వీటిని చాలా శ్రద్ధతో పాటిస్తూ ఉంటే
ఆ స్థితిని పొందవచ్చు అని అర్థమైందమ్మా. దాన్ని ఆచరణలో కూడా పెట్టాను. ఇంకా చక్కగా చేయటానికే ప్రయత్నం జరుగుతుందమ్మా. ఈ ఆశీర్వచనంతో ముందుకు వెళ్తానమ్మా. నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ పొద్దున పాఠంలో నేర్చుకునేది ఏంటంటే మారేడు ఫలంతో పోల్చారు. మారేడు ఫలము అన్ని ఫలముల కన్నా ఉత్తమమైనది, కానీ పరబ్రహ్మ దానికన్నా ఉత్తమమైన వాడు. పోల్చడానికి వీలు లేక ఆ పండుతో పోల్చారని బాగా అర్థమైందమ్మా. అంత బ్రహ్మాండమైన పరబ్రహ్మను చేరడానికి చాలా ప్రయత్నం చేయాలని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. పాదాభివందనాలమ్మా. శిలలో ఉన్న వివిధ పద్మాలు, రేకులు, ఆకులు అన్నీ ఒకటే, శిల కూడా ఒకటే అని ఏ విధంగా అయితే పోల్చారో, ఈ బ్రహ్మంలో ఉన్న ప్రతి అణువు కూడా బ్రహ్మమే. కనిపించేది నామరూపాలు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో ఉన్న తాత్పర్యం అంతా బ్రహ్మమే అని బాగా అర్థమైందమ్మా. ఈ వివిధ ఆలోచనల్ని పక్కకు నెట్టేసి బ్రహ్మభావంలో నిరంతరం ఉండడం వల్ల మాత్రమే బ్రహ్మంను పొందగలుగుతామని బాగా అర్థమైందమ్మా. ఆ ప్రయత్నంలోనే మీ అనుగ్రహంతో ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. మీ అనుగ్రహంతో అర్థమైంది ఏంటంటే, నేను బ్రహ్మంలో ఉంటే అంతా బ్రహ్మమయమే అవుతుంది అనేది బాగా అర్థమైందమ్మా. మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే బ్రహ్మాన్ని పొందగలుగుతాము. ఏ ఒక్కటి ఉన్నా మాత్రం మళ్ళీ అది రెండో దాని కిందకే వచ్చేస్తుంది. బ్రహ్మమే నిత్యము. ఈ బ్రహ్మాండము, ఈ సృష్టి మిగతా అంతా కూడా కల్పితమే, మళ్ళీ దానిలో లయమైపోవాల్సిందే. కాబట్టి నిత్యమైన సత్యమైన బ్రహ్మంలోనే ఉండాలి. ఇదంతా కూడా ఒక నాటకం అనేది బాగా అర్థమైందమ్మా. మీ అనుగ్రహంతో సదా నామస్మరణ పరమాత్మ యందు ఉండే విధంగా ప్రార్థిస్తున్నాను తల్లి. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. బ్రహ్మంని పొందాలి అనుకున్నప్పుడు ఏకత్వాన్ని సాధనలో పెట్టుకోవాలమ్మా. అలా కాకుండా ద్వైతాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో బ్రహ్మం దొరకడు అన్నది బాగా అర్థమైందమ్మా. అందుకని నిరంతరం ఆ ఏకత్వం కోసమే సాధన చేస్తూ ఆ పరబ్రహ్మంలో ఉండడానికే సాధన చేస్తున్నానమ్మా. మీరు చెప్పిన విధంగా పారాయణ చేస్తూ నామజపం చేస్తూ ఉన్నానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. శిల మీద ఎన్ని పద్మాలు ఉన్నా శిలని ఎట్లా గుర్తించాలి, శిల బ్రహ్మం లాగా గుర్తించాలి. కాబట్టి అట్లాగే నాలో కూడా ఉండే స్వస్వరూపాన్నే గుర్తుంచుకొని నాలోనూ బ్రహ్మమే ఉంది, బయట బ్రహ్మమే ఉంది అని గుర్తించాలి అని ఆ భావంతో ఆ దృష్టితోటే ఉండాలి అని అర్థమైందమ్మా. సదా అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. నామజపము, స్తోత్ర పారాయణలతో నాలో ఉండే బ్రహ్మాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. బ్రహ్మ మార్గం ఎప్పుడు ప్రేమగా కరుణగానే ఉందని అర్థమైందమ్మా. బాహ్యం గురించి ఆలోచిస్తే బ్రహ్మాన్ని పొందనని అర్థమైందమ్మా. బ్రహ్మాన్ని సులభంగా పొందే మార్గాలు చూపిస్తుందని అర్థమైందమ్మా. అది కనుక నేను ఫాలో కాకపోతే నేనే లాస్ లో ఉంటానని అర్థమైందమ్మా. నా చూసే దృష్టి బట్టే డిఫరెన్సెస్ వస్తాయని అర్థమైందమ్మా. చూపంతా నేను బ్రహ్మం వైపే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. ఈ జగత్ కానీ నామరూపాలు ఉండేవే ఏవైనా సరే నశించిపోయేవే, కానీ వాటిల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి మటుకు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అలాగే చూసేదంతా చూసే దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మభావంతో చూస్తే ఏదైనా బ్రహ్మంగానే ఉంటుంది. నేను బ్రహ్మంలోనే ఉన్నాను, కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, నాకు ఎందుకు ఇలా అవుతోంది అనేసి అంటే కనుక అది బ్రహ్మంలో లేనట్టే. అప్పుడు బ్రహ్మనిష్ట పెంచుకొని ఇంకా బ్రహ్మంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అని అర్థమైందమ్మా. అలాగే ఆచరిస్తున్నానమ్మా. ఏమైనా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా నామం చెప్పుకోవటం, లేదా కూర్చొని ఇంకా ఎక్కువసేపు ఇది చదవాలి అనుకొని చేయటం, అలాంటివే చేస్తూ మీరు చెప్పినవే మననం చేసుకుంటూ ఉంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మ. మన దృష్టిని బట్టే దృశ్యం ఉంటుంది. పొద్దున్న బిల్వ ఫలము ఉపమానం గాని, ఈ రాయి మీద చెక్కబడిన పద్మవనము ఇవి కానీ తీసుకుంటే
బిల్వఫలం కొంతకాలానికి నశించిపోతుంది, బ్రహ్మాండాలు కూడా అలాగే నశించిపోతాయి, కానీ బ్రహ్మాండాలకు అవుతున్న పరబ్రహ్మ నశించదు, అది శాశ్వతము. ఎప్పుడు మనకి ఏవి కనిపించాలి ఉపమానాలు ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి, కానీ వాటిలోనే ఉండిపోకుండా వాటిని మించిన పరబ్రహ్మం కోసం ప్రయత్నం చేయాలి. రాతి మీద చెక్కబడిన పద్మవనం అది తీసుకుంటే పద్మవనాన్ని చూసి సంతోషించేవాడు లౌకిక దృష్టి కలిగి ఉన్నవాడు అంటాడు. రాయి ఒక బ్రహ్మం అని చెప్పని దాన్ని అలా అనుకున్న, రాతిని పద్మవనాన్ని రెండూ కలిపి బ్రహ్మంగా గుర్తించేవాడు బ్రహ్మ దృష్టి కలిగిన వాడై ఉంటాడమ్మా. మనం బ్రహ్మను పొందాలి అని చెప్పని అనుకుంటే మనం ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి దోషాలని గుర్తించకుండా మనం చేసాం వాళ్ళు ఎందుకు ఇలా చేయలేదన్న ఆలోచన లేకుండా వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ని ఏవి పట్టించుకోకుండా ఏ మూల కొంచెం ఉన్నా కానీ ఆ పాజిటివ్నెస్ తెచ్చుకొని గుర్తించి దాన్ని మనం మంచి మార్గంలో మనం కూడా నడిచే విధంగా పక్క వాళ్ళు ఎలా ఉన్నారని కాకుండా మనం ఆ విధంగా ఉండేటట్టుగా బ్రహ్మంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రయత్నం చేయాలమ్మా. నేను ఎవరి దాంట్లో రమణ మహర్షి చెప్పిన దానికి ఆయన ఎటువంటి వ్యక్తిలో కూడా ఎంత నెగిటివ్ ఉన్నా ఏదో ఒక నుంచి పాజిటివ్ తీసుకుని అంతా అలా చూసుకుంటా అని చెప్పని దాని మీద ఇది అర్థమైంది మనకు. మనం ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఏమాత్రం ఆలోచించకుండా మంచిగా ఆలోచిస్తుంటే బ్రహ్మ దృష్టి పెరుగుతుంది అని చెప్పని అర్థమైందమ్మా. ఇవన్నీ ఇచ్చే అంటే మనం చాలా ఇది తెచ్చు బ్రహ్మనిష్ట కలిగి ఈ పారాయణలు అవన్నీ చేసుకుంటే ఎక్కువ టైం దీంట్లో గడుపుతూ ఉంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఇవి కానీ ఇది లేకుండా టైం ఎక్కువ ఈ సత్సాంగత్యంలో గడిచిపోవడం బట్టి మనకి ఆ ఆలోచనలు అవి రావటం అది తగ్గిపోతుంది అని చెప్పని అది అర్థమైందమ్మా. అందుకోసం ఇవన్నీ మనం పెంచుకుంటూ పోవాలి అది అని. మేము ప్లే స్కూల్ పిల్లలాగా ప్రవర్తించినా గానీ మీరు ఆ కరుణతో దీంతో మమ్మల్ని డైరెక్ట్ చేయటం అనేది దాని మాటలు చెప్పలేమమ్మా. అది ఆ కృతజ్ఞతలు మనం ఎన్ని విధాలు చెప్పినా గానీ అది తీరదు. మేము చాలా దోషాలు తప్పులు చేస్తున్నాం, మాకు తెలిసినా కొన్ని మేము చెప్పడానికి దొంగ భయం అంటే తేలి పుట్టిన దొంగలాగా ఉంటున్నామమ్మా. అది కొన్ని అది మమ్మల్ని ఇటువంటి వాటిలన్నిట్లో క్షమించి మమ్మల్ని ఉన్నత మార్గానికి తీసుకెళ్ళండి అమ్మా. అది మా అభ్యర్థన, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేనమ్మా. సాధారణాలమ్మా. సరే, బ్రహ్మము అనంతము, నిరర్ధకమైన క్రియలు వర్ణన గ్రహణములు అన్ని కూడా బ్రహ్మమే. ఈ వికారాదులన్నీ బ్రహ్మమునందే ఉదయిస్తున్నాయి, బ్రహ్మమునందే అస్తమిస్తున్నాయి. కనుక సర్వదా సర్వము పట్ల నిశ్చింతుడవై అనంత స్వభావుడవై ఉండు. అన్ని ఆయనవే, గ్రహణాలు ఇంకోటి ఇంకోటి అన్ని కూడా ఆయన సంకల్పములే, ఆయన లేదే ఏదీ లేదు. మరి అన్ని ఆయనదే అయినప్పుడు ఎందుకు మనకెందుకు నిశ్చింత? కాబట్టి మనం హాయిగా ఆహా నేను బ్రహ్మముని, ఆ బ్రహ్మముకి నాకు అభేదము, నేను ఆ బ్రహ్మము సమానమే కాబట్టి హాయిగా నిశ్చింతగా ఉంటాను అని ఆ ధైర్యంతో ఉండాలి. ఈ సృష్టిని మృగతృష్ణతో పోల్చవచ్చు. మృగతృష్ణ అందరికి తెలుసు కదా, అక్కడ ఏమీ లేవు కానీ నీరునట్టుగా కనపడుతుంది. ఇది అంతే, ఇక్కడ అంతా ఏదో సత్యమైనట్టుగా కనపడుతుంది కానీ ఏది సత్యం కాదు, అంతా అసత్యమే. మృగతృష్ణలో గల చిన్న తరంగం పెద్ద తరంగం అన్ని భ్రమాత్మకములైనవే కదా. పెద్ద తరంగం పెద్దగా భ్రమాత్మకమని, చిన్న తరం చిన్నగా భ్రమాత్మని అనం కదా. ఈ జగత్తు భ్రమచే దర్శించబడుతూ స్వస్వరూప జ్ఞానముచే రాహిత్యము వహిస్తోంది. కాబట్టి అసలైన జ్ఞానాన్ని పొందండి, ఏదైంది అసలు అది పొందండి. ఇక్కడ ఏమవుతుంది, అజ్ఞానాన్ని పెట్టుకుని అసలైన జ్ఞానాన్ని అది లేదు పొమ్మంటున్నాం. ఉన్నది బ్రహ్మం అయితే బ్రహ్మం లేదు, ఎక్కడో గుళ్ళో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, ఎవరో కొందరికి మాత్రమే. మనకి ఆ బ్రహ్మం ఎలాంటి అవసరానికి అవసరార్థము అన్నట్టుగా ఉంది. అలా ఉండకూడదు అని చెప్తున్నారు. పుష్పం ఫలం మొదలైన వృక్ష విభాగములన్నీ బీజం యొక్క అనువృత్తములే కదా. అలాగే ఈ సమస్తము చిత్ సత్త యొక్క అనువృత్తియే, అనగా విత్తనంలోని సత్త అంకురం శాఖ పల్లవం మొదలైన రూపాలుగా క్రమంగా వికృతిని పొంది వాటికి తానే కారణం అవుతుంది కదా. చిత్తునందలి సత్తయే ఈ తదితర జగత్తుగా ప్రభవిస్తోంది. కనుకనే ఈ జగత్తుకు కారణము చిత్ సత్తయే అని సిద్ధాంతీకరించబడుతోంది. చిత్ సత్తా సర్వదా ఏకమై అయి ఉండి కూడా ద్వైత భావంనకు కారణమై ఉంటోంది. ఈ జగత్తు ఎక్కడి నుండి కలిగింది? ఆత్మ విషయమై ఏ మరుపుకు సంబంధించిన
జాడ్య కల్పన ఉండే కదా. అయితే చిత్తు జడముగా మారుతోందా? లేనే లేదు. అది అలా మారదు, మారజాలదు. తెలుసుకొనుచున్న వాని ఉనికి విస్తారముల చేతనే తెలియబడుతున్నది అనేది మనగలుగుతోంది. అంటే బ్రహ్మము లేనిది మనకి ఏది తెలియబడదు, ఏది తెలుసుకొనబడదు, ఏది జరగదు. మనలో ఉండాలి, అవతల ఉండాలి, అన్నిటిలో ఆయన ఉంటేనే మనలో ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. ఏం తెలుసుకోగలుగుతాము? అవతల నువ్వు ఏది తెలుసుకోవాలనుకుంటున్నావో దాని యందు కూడా బ్రహ్మం ఉండాలి. అలా ఉంటేనే నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ వేరే భావన లేదు, అన్నిటిలో ఉంది కాబట్టే నువ్వు తెలుసుకొనబడుతున్నావు. నువ్వు ఉంటున్నావు, వేరే వాడిని తెలుసుకోగలుగుతున్నావు, వేరే విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు అదిగా అసలు నువ్వేం చేస్తున్నావు? ఆహా నేనే తెలుసుకున్నాను, నా గొప్ప, నేను సంపాదించానన్న మాయాజాలంలో పడిపోతున్నావు. అంటే ఆ తుచ్చమైన ఏమన్నాడు క్షుద్రమైన దాంట్లో ఊబిలో దిగబడిపోతున్నావు. కాబట్టి అయితే తెలుసుకొనుచున్నది ఏదో అది తెలియబడుతున్నదానిగా ఘనీభవించటం లేదు. చిత్ అచిత్ అనబడే రెండు వస్తువుల ఉనికియే లేదు అసలు. ఉన్నది ఒకటే, ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే లేకపోతే జాన ఝాతృజేయ రూపాలు లేనే లేవు. రెండవదగు దానికి స్వయం సంబంధమైన ఉనికి లేదు. నువ్వు కల్పించావు, బ్రహ్మము వేరు లేదా నేను వేరు, జగత్తు వేరు అన్నావు. కాబట్టి ఆ రెండవ దానికి అసలు ఉనికే లేదు. దానికి ఉనికి కలిగింది అంటే అక్కడ బ్రహ్మం ఉన్నది. కాబట్టి బ్రహ్మం ఉన్నది అంటే అది ఏమైంది? అది నిత్యమైనది అయిపోయింది. మహాశిలయందు చెక్కబడిన అనేక రూపములు శిలయే అయినట్లు ఈ జగత్తు బ్రహ్మమునకు వేరుగా లేదు. రేఖలు ఉపరేఖలతో కూడిన మహాశిలవలయ బ్రహ్మమే ఈ మూడు లోకములకు ఆలవాలము. సరే, మరి ఈ నీవు నేను అన్నవన్నీ ఎప్పుడు ఎక్కడ ఆరంభమవుతాయి స్వామి అని అడిగాడు రాముడు. అప్పుడు వశిష్ఠుల వారు, శిలయందు పద్మవనం శిల్పిచే చెక్కబడింది. శిల్పి తన కల్పనా చాతుర్యం అనుసరించి శిల్పం తయారు చేస్తున్నాడు. కల్పన యోచన నుండి, యోచన వాసనల నుండి ఉద్భవిస్తుంది. జనుల అభిరుచిని అనుసరించే శిల్పి శిల్పములో దృశ్య విశేషాలను చిత్రీకరిస్తున్నాడు కదా. అలాగే ఈ దృశ్య జగత్తు కూడా జనుల సంస్కారాలను అభిరుచులను అనుసరించే కల్పించబడుతోంది. కాబట్టి ఏదైనా సరే ఎవడి లోకం వాడిది అంటలేదు. ఎవడి దృష్టితో వాడికి ఆ లోకం అలా అంటే వాడి సంస్కారం. మన ముందు చెప్పుకున్నాం కదా, నీ సంస్కారం నీది, అవతల వాడి సంస్కారం అవతల వాడిది. కాబట్టి నీ మంచితనం నీకు రక్ష అంటే నీ సంస్కారం. ఏమంటే నేను బాగానే ఉన్నాను, అవతల వాడు పో, నీ వాడి సంస్కారం అది. నీ సంస్కారం నువ్వు కదా బ్రహ్మము కావాలనుకున్నావు. కాబట్టి నీ సంస్కారం మంచిగా ఉండాలి అంటే నీ యొక్క కల్పన మంచిగా ఉండాలి. నీవు ఎప్పుడు కూడా ఆ పాజిటివ్నెస్ తో ఉండాలి. నీకు అవతల వాడిది ఎందుకు? ఎందుకంటే నీలో ఇంకా ఏదో పొందాలన్న తపనో, ఏదో చెయ్యాలని, ఆ గుర్తింపులను, కీర్తి ప్రతిష్టలను ఏదో ఆశిస్తేనే నీవు వేరే దృష్టితో అంటే ద్వితీయం వచ్చినప్పుడే గోలలన్నీ వస్తాయి. నీకు ఏ భావన లేదు, నువ్వు సమర్థింపుగా చెప్పుకుంటున్నావా నిజంగానే లేదో నీకు నీవే సాక్షి. అవునా? బ్రహ్మముకి బ్రహ్మమే సాక్షి కదండి. కాబట్టి నువ్వు దేహం అభిమానం, ఎందుకంటే కీర్తి ప్రతిష్టలు, ఆకాంక్ష, ఆశలు ఇలాంటివన్నీ కేవలం దేహానికే ఉంటాయి. మరి ఆ దేహం ఏం ఆశిస్తోంది? ఇంకా ఏదో పొందాలనా, ఏదో చేశానన్న గొప్ప కోసమా అంటే ఏది, దేనిని ఆశిస్తోంది? అది ముందు మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎవరే నేను ఆశిస్తున్నానా లేక నిజంగానే అప్రయత్నంగా సమకూరుతున్నాయా నాకు అన్నది ఎవరికి వారు తేల్చుకోవాల్సిన నిజం. ఇది అప్రయత్నంగా నాకు లభించింది, ఓకే ప్రొసీడ్. లేదు నేను ఆశించాను అని ఎప్పుడైతే నీకు అంటే లేశమాత్రంగానైనా అనుమానం వచ్చిందా, వెంటనే చంపలేసుకుని మళ్ళీ బ్రహ్మనిష్ట పెంచుకో. ఎందుకంటే ఆశ అంటే ఏమిటి? నథింగ్ బట్ వాసన. వాసన చేత ఎన్ని వస్తాయండి? వాసన వల్ల కర్మలు, కర్మల వల్ల జన్మలు, జన్మల వల్ల నానా గోల. అందువల్ల అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవరికి వారే సాక్షులు కదా. ఎవరిని కోపడాలి, ఎవరిని ఉద్ధరించాలండి? ఏది ఉద్ధరించక్కర్లేదు, ఎవరిని వాడే కదా ఉద్ధరించుకోవాలి. కాబట్టి నా మనసులో వచ్చిన ఆ నెగటివ్ భావన, ఇంకోట పాజిటివ్ భావన ఏదైనా సరే అది ఏమిటి, దేనికి వచ్చింది? మనం ఒక చర్చ పెట్టాము, ఆ చర్చ దేని వల్ల? ఆశించటం వల్ల కదా చర్చ జరుగుతోంది. పొద్దున చెప్పుకున్నాం కదా, ఆశించటం వల్ల చర్చ జరుగుతోంది, ఆశించకపోవటం వల్ల కూడా చర్చ జరుగుతుంది. మనం ఏం చేస్తాం? మన అభిప్రాయాలను వేరే వాళ్ళ మీద కూడా రుద్దుతాం. ఎందుకంటే మనం చెడ్డ కాకూడదు కదా. ఒకవేళ ఆ చర్చ ఇంకెక్కడికన్నా జరిగినప్పుడు
మనం చెడ్డగా ఉండకూడదు అంటే వేరే వాళ్ళని కూడా ఈ చర్చలోకి లాగి వాళ్ళ చేత కూడా అవుననిపిస్తాం. అప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయము, వాళ్ళని బట్టి నేను, నా బట్టి వాళ్ళు అనుకుంటూ కూర్చుంటాడు. కాబట్టి మొత్తానికి ఏమైందండి, అదేదో పొద్దున వచ్చింది కదా, అందులో మన సావాసం చెడ్డగా చేస్తే, చెడ్డవాళ్ళతో సావాసం చేస్తే మనము చెడ్డవాళ్ళం అవుతాం. ఇప్పుడు చూడండి, సత్సంగంలో ఉన్నారనుకోండి, వాడు ఆ ఒక్కరోజు అక్కడ ఉన్నా అందరూ వాడిని ఆహా ఎంతటి మంచివాడని అనుకుంటారు. అంటే మంచి వాళ్ళతో ఉన్నప్పుడు అనుకోకుండా వాడికి మంచి గుణాలే అలవడతాయి. అదే వెళ్ళి ఆ లౌకికం వాళ్ళతో కూర్చున్నాడు అనుకోండి, చర్చలు, ఉపన్యాసాలు, కీర్తి ప్రతిష్టలు, ఆశలు వాటితో ఉంటే ఏమవుతుంది, అవే వస్తాయి వాడికి. ఎందుకంటే వాడు అవే మాట్లాడతాడు, వీడు ఇవే వింటాడు. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ వాడు అవే మాట్లాడతాడు, మళ్ళీ ఊపిలో దిగిపోతూ ఉంటాడు. అదే కదా మనం చెప్పుకుంది పొద్దున కూడా, నేను గ్రూప్ లో మనం పెట్టుకున్నాం కదా ఒకటి, రమణ మహర్షి చెప్పింది అవేమి సొంతమైనవి కాదు కదా. కాబట్టి మనము ఏది లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధనలో ఉన్న వాళ్ళతో ఉంటే మన లక్ష్యాన్ని మనం తొందరగా చేరగలుగుతాము. లేకపోతే మనకి సత్సంగాలతో అవసరం ఏముందండి, సత్సంగాలు అవసరమా, స్తోత్ర పారాయణాలు ఇవన్నీ అవసరమా? ఎవడని వాడే అన్నాడు కదండి, నన్ను నేను ఉద్ధరించుకోగలను, మీరు మార్గం చూపించారు కదా అని హ్యాపీగా ఉండొచ్చు, గొడవే లేదు. ఎస్, నన్ను నేను ఉద్ధరించుకోగలుగుతానండి, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ప్రొసీడ్, ఏమీ నష్టం లేదండి. ఆ ధైర్యము పట్టుదల ఉంటే చక్కగా వాడు తరిస్తాడు, బ్రహ్మముని పొందుతాడు. అలా కాకుండా వాడు మళ్ళీ ఈ లౌకికంలో పడ్డాడు అనుకోండి, ఊబిలోను వాటిల్లో పడితే వాడు ఎప్పటికి తేరాలి అంటే ఎప్పుడు వాడు మళ్ళీ ఉద్ధరించబడతాడు. అందువల్ల మనము బ్రహ్మ లక్ష్యం వైపు పోవాలి అంటే ఈ లక్ష్యసిదగా అంటే ఆ దిశగా ఉన్న వారి తోటే ఈ సత్సంగాలు కానివ్వండి, స్నేహం కానివ్వండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ ఎన్ని వేల జన్మలు ఎత్తాలో తెలియదు మనకి. మళ్ళీ ఎప్పటికీ ఆ బ్రహ్మం గురించి తెలుస్తుందో, మళ్ళీ ఆ బ్రహ్మం గురించి గురువు దొరకాలి, ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు జరగలేదా అండి, మేము అడగకుండా అప్పుడు జరుగుతాయంటే నమో నమః, ఆ ధైర్యానికి నమో నమః, ఏం పర్వాలేదు. లేదండి తర్వాత ఎప్పటికప్పుడే వర్తమానంలో కదా ఉండమన్నారు, కాబట్టి ఈ వర్తమానంలో నేనే ఉంటాను, నాకెందుకు ఆ భవిష్యత్తు ఏ జన్మలు వస్తాయో ఏ ఉపాధులు పొందుతానో నాకేం తెలుసు. కాబట్టి అనుకున్నవాడు వాడు ఆ సత్సంగంలోనే ఉంటాడు, ఆ యొక్క మార్గం నుంచి బయటికి వెళ్ళడు. అనవసరమైనవి ఆశించటం కానీ అప్రయత్నముగా ప్రాప్తించిన దాని కార్యాలు చేస్తూ ఉంటాడు, అంతే తప్ప వేరేవి ఆశించడు, ఇది చెయ్యడు, ఏది చెయ్యడు. అన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మ సంకల్పం మాత్రంగానే జరుగుతాయని పూర్తి విశ్వాసము, దృఢ సంకల్పంతో ఉండి వాడు అలాగే ఉంటాడు. వాడు తప్పకుండా బ్రహ్మముని ఈ ఉపాధిలోనే పొందగలుగుతాడు. కాబట్టి దృశ్య జగత్తు కూడా జనుల సంస్కారాలను, అభిరుచులను అనుసరించే కల్పించబడుతోంది. కాబట్టి శిల్పయందలి కల్పనా సమూహములకు పుట్టుకుంటుందా, చావుంటుందా? అలాగే చిత్తు నుండి కల్పన చే బహిర్గతమవుతున్న నేను నీవు అనున్నవన్నిటికీ జన్మ లేదు, క్షయము లేదు. దానికి జన్మే ఎప్పుడు పుట్టిందంటే ఏం చెప్తాము కదా, అది అజ్ఞానమే. అజ్ఞానం ఉంది పోయిందంటే అసలు ఉన్నది జ్ఞానమే. నువ్వు దాన్ని ఏం చేసావు, దానిది అజ్ఞానంతో కప్పేశావు. ఎందుకు, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను వేరు వాడు వేరు అన్న భేద దృష్టితో ఇది చేశావు. భేద దృష్టి పోయిందా, ఉన్నది జ్ఞానమే. అజ్ఞానముచే నేను, ఇక్కడ అదే వచ్చింది, అజ్ఞానముచే నేను నీవుతో సహా ఈ తదితర జగత్తులు ఉన్నట్లుగా మనకి భ్రాంతి కలుగుతోంది. అందుకే కదా మనకి ఇంకా ఆశలు, కోరికలు, ఏదో చేశామన్న గొప్ప కావాలి, ఎవడో మెచ్చుకోవాలన్న ఈ ఆకాంక్ష, మనకి మెచ్చుకోలేదన్న బాధ, ఎన్ని రకాలండి ఈ నేను నీవులతోటి. ఇంకా ఏదో పొందాలన్న తపన, ఇంకా ఏదో చెయ్యాలన్న తపన, ఆకాంక్ష, బాహ్యమే ఏదైనా సరే అన్ని అవే కదండి. అందుకనే నోములు, వ్రతాలు మనకి ఏమున్నాయి అవే చేసుకోండి అనేది ఆయన కూడా చెప్పాడు. శివుడే వచ్చి చెప్పాడు కదా, ఒరే నీకున్నది ఏమిటో అవి ఒక్కటే చేయి, మిగతావన్నిటిని నువ్వు చేయవలసిన అవసరము లేదు, అంతర పూజే గొప్పది. నువ్వు బ్రహ్మమును పొందాలి అంటే ఆ పూజ ముఖ్యం కానీ, ఆత్మ పూజ ముఖ్యం కానీ, బహిర్పూజలు ముఖ్యం కావు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం దానికి విలువిస్తామా, బాహ్య పూజకే విలువిస్తామా అంటే నమో నమః. అది ఆ విచక్షణ, ఆ వివేకము మనలోనే ఉండాలి.
బాహ్య పూజ ఆత్మ పూజ జరగాల, ఏది జరగాలి? దానికి మీరు ప్రియారిటీ మీరు ఇచ్చుకోగలిగితే బ్రహ్మం మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. జ్ఞానము చే ఈ నేను నీవు త్రివిధ కర్మలు ఇంద్రియ గోచర జగత్తులు భావనా మాత్రమని తెలుసుకో. కనుక నేను నీవు మొదలైన వాటికి ఉత్పత్తికి కారణము స్వస్వరూపం యొక్క వాస్తవ స్వభావమును మరుచుటయే. కాబట్టి నేను వచ్చిందంటే అసలైన స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను చెయ్యాలండి, నేను నానా గోల. ఇక దానికి ఎన్నన్నా కలపండి, నేను అన్నా, నువ్వన్నా, వాడన్నా, వీడన్నా, వాడు అన్నాడు, వీడు చేయమన్నాడు, వాడు వద్దన్నాడు, వీడి వల్ల చేశాను, వాడి వల్ల చేశాను, నేను అది ఇదని అన్ని మనం ఏవో డైలాగులు కొడతాం చూసారా, అవన్నీ దేహ భావన వల్లనే. గుర్తుపెట్టుకోండి, ఏది చేస్తున్నా బ్రహ్మముని నువ్వు ముందర పెట్టావా? స్వామి ఏం చేయమంటావయ్యా, నాదేమీ లేదు అని మీరు అనగలుగుతున్నారా? ఏ పని చేస్తున్నా సరే స్వామి అని అడగలుగుతున్నావా? అంటే బ్రహ్మమును అడగకుండా నువ్వు నీ నిర్ణయం దేహభావంతో చేసావా? అది ఆలోచించుకోండి. విశ్లేషణ అది అక్కడ మనం అనుకున్నాం కదా, విచారణ, వివేకము, విచక్షణ అన్ని కావాలని అన్నారు కదా. విచక్షణ అక్కడ పెట్టండి. నీవు నిర్ణయం తీసుకున్నావా లేక బ్రహ్మ నిర్ణయాన్ని అమలు పరిచావా? స్వామి ఏం చేయమంటావు అని బ్రహ్మ నిర్ణయాన్ని అమలు పరిస్తే గనక మనకి దిగులే లేదు. అప్పుడు నేను అనేది పూర్తిగా రూపు మాపు, అంటే అసలు నేను అనేది లేకుండా పోతుంది. అప్పుడు శేషించేది బ్రహ్మమే అవుతుంది. అదే ఖండానందము. కాబట్టి వాస్తవ స్వభావాన్ని మరచుటయే. ఏ మరచుటనే అజ్ఞానం అని పిలుస్తున్నాం. స్వస్వరూపం యొక్క ఏ మరుపే తెలియకపోవటం అని విజ్ఞులు అంటున్నారు. అట్లు తెలియకపోవటం చేతనే కొందరు జీవులు ఈ జగత్తుని వస్తు సమూహములను ఎప్పటికప్పుడు సంకల్ప దర్పణం ద్వారా దర్శిస్తూ ఇవన్నీ నిత్యమని భావిస్తూ నా గోల తెచ్చుకుంటున్నారు. అంటే బ్రహ్మం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారండి. ఇక మనం బ్రహ్మ భాషలో మాట్లాడుకుందాం. ఎందుకు వచ్చిన ఈ గోలంతా? దుఃఖాలు సుఖాలు అనుకోవటం ఎందుకండి? ఒకటే మాట, ఇప్పుడు బ్రహ్మం గురించి తెలిసింది కాబట్టి మనం బ్రహ్మ మాటలు మాట్లాడదాం. బ్రహ్మమునకు దూరం అవుతున్నారు అంతే, దట్స్ ఇట్. కాబట్టి బ్రహ్మముకు దూరం అవుతున్నారు అంటే జన్మలు పొందుతున్నారు, మళ్ళీ దుఃఖాలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అజ్ఞానం అంతా బ్రహ్మముకి దూరమే కదా. కాబట్టి మనం ఒక్క మాట చెప్పుకుందాం, బ్రహ్మమునకు దూరం అవుతున్నాం. బాహ్యానికి నువ్వు దగ్గర అవుతున్నా కొద్దీ మనము బ్రహ్మమునకి డబుల్ దూరం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఏమంటే బాహ్యము ఇంతే కదండి, ఒక్కటే ఒక్క పని అంటే ఆ ఒక్క పని కొన్ని వేల జన్మలకు కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. శిలలోని శిల్ప విభాగం, శిల్పరహిత విభాగం అంతా కూడా శిలకు ఏమాత్రం వేరు కాదు కదా. అలాగే ఇక్కడ కనపడుతున్న జగత్కర్త ఆయన కర్తృత్వం తత్ కార్యము ఈ జగత్ అంతా కూడా చిత్ స్వరూపం మాత్రమే, ఆ యొక్క బ్రహ్మ స్వరూపం మాత్రమే. ఆత్మ దర్శనమైనదా ఈ జగత్తు, దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. ఇవేమీ లేనప్పుడు ఇంకా బాహ్య పూజలు ఎక్కడండి? అర్థమవుతుందా? అంతా కూడా ఎప్పుడైతే ఈ అంతా కూడా చిత్ స్వరూపం అని నీకు తెలిసిందో, ఈ జగత్కర్త ఆయన కర్తృత్వం తత్ కార్యము ఈ జగత్తు అంతా కూడా చిత్ స్వరూపం మాత్రమే అంటే అని నీకు ఆత్మ దర్శనం అయ్యిందా, నీకు బాగుగా అర్థమైతే ఈ జగత్తు దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. కాబట్టి ఇక బాహ్యం ఎక్కడుందండి? బాహ్య పూజ ఎక్కడుంది? ఉన్నాయా ఇంకెక్కడన్నా? మళ్ళీ ఎక్కడో డౌట్. చెయ్యకపోతే ఎట్లా, ఏమైపోతాం? అది ఉన్నంత వరకు బ్రహ్మము దొరకదండి. నేను అంటే ఇక్కడ నేను భాష కోసం బోధ కోసం గుర్తుపెట్టుకోండి. ఆశించాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు సత్సంగానికి రాకపోయినా పర్వాలేదు. సత్సంగానికి అంటే ఈ రోజు జరిగేదానికి ఏదో ఏంటది మన అరుణాచలం సత్సంగం గురించి కాదు నేను అన్నది. సత్సంగం అంటే మన రోజు జరిగేది. నాకు వీటి గురించి భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ అన్నట్టుగా మరి మీరు బ్రహ్మం కావాలని వచ్చారు కాబట్టి దాని గురించి చెప్పినప్పుడు కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు అప్పుడప్పుడు. కాబట్టి దీని గురించి చెప్పక తప్పదు. మరి అంతా బ్రహ్మమే అన్నప్పుడు మరి మనము ఇంకా ఏదో ఆశిస్తూ ఇంకా ఎక్కడో ఒక భయం, చెయ్యకపోతే ఏమైపోతుందన్న భయం ఉంది అంటే నీకు దేహ భావన ఉన్నట్టే కదా.
ఆయన చెప్తాడు, ఒరే నేనున్నాను రా, నేను బ్రహ్మముని, నీవు నేను సమానము, సాక్షాత్ నువ్వు బ్రహ్మము, బ్రహ్మము ఏది చేసినా చెయ్యనట్టే అన్నప్పుడు నీకు ఇంకా భయం ఎందుకు చెయ్యకపోతే అని. అంటే ఇక్కడ ఇంకా నువ్వేదో ఆశిస్తున్నావు, ఏదో పొందాలని తపన బాహ్యంగా, అది ఉన్నప్పుడే నీకు భయం కలుగుతుంది. దేహ భావన ఉన్నవాడికే భయము, అభయమైన బ్రహ్మం ఉన్నప్పుడు మనకి భయం ఎందులకు? అభయం మనకి ఇచ్చినప్పుడు మనకి భయం ఎందుకండి? భయపడ్డావా దేహమే, భయపడ్డావా దేహమే, బ్రహ్మము లేదు, బ్రహ్మముకి దూరమైనట్టే. గుర్తుపెట్టుకోండి. మొహమాటమే పడినండి నేను చెప్పదలుచుకున్నది ఒక్కొక్కసారి కఠినంగా చెప్పవలసి వచ్చినప్పుడు. ఎందుకంటే చెప్పేది చెప్పించేది చెప్పబడేది అంతా కూడా బ్రహ్మమే కాబట్టి తప్పదు. వశిష్ఠుల వారే అప్పుడప్పుడు కోపడ్డారు, శివుడు తిట్టాడు కాబట్టి తప్పదు కదా. మరి మనం ఆ మార్గంలో వెళ్ళాలి అంటే నయానో భయానో అన్నట్టుగా ఉండాలి కదా. అది కూడా లేకపోతే సరేలే నాన్న నీ పనులన్నీ చేసుకుంటా అంటే వీడి పనులన్నీ అయ్యేసరికి ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాలో అది ఆలోచించాలి. అందుకని ఈ జగత్తు దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. దీనినే వేదాంత వాంగ్మయ రచయితలు కేవలీ స్థితి అని జగత్ రాహిత్యం అని వర్ణిస్తున్నారు. కాబట్టి నీకు జగత్ రాహిత్యం ఉంటే ఇంకా దేని అంటే నీవు ఎప్పుడైతే ఆ భావనలో ఉంటావో అంటే అది బ్రహ్మస్థితి అవుతుంది. బ్రహ్మస్థితి అయిన వాడికి సంకల్ప మాత్రంగానే అవుతాయి తప్ప లోపల ఒకటి ఉండదు. అది ఎవరికి వాళ్లే గ్రహించుకోవచ్చు. మీ లోపల ఆ కోరిక ఉందా లేదా, అది నిజంగానే అప్రయత్నంగా మీకు లభించిందా, దీనిలో కొంత క్లారిటీ మీకే ఉండాలి. అది ఉందా, బ్రహ్మస్థితి నుంచి మిమ్మల్ని ఎవరు దించలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ బ్రాహ్మీ స్థితి స్థిరంగా ఉన్నట్టు లెక్క. ఆ బ్రాహ్మీ స్థితి స్థిరంగా ఉన్నట్టు లెక్క. ఒక చమత్కారం ఏమంటే ఈ జగత్తు గాని ఆ బ్రహ్మ గాని ఎవరి చేత సృష్టించబడుట లేదు, నాశనము చేయబడుట లేదు. ఎవరితోనైనా సృష్టించబడుతోందా జగత్తు, మళ్ళీ నశింపజేయబడుతోందా? బ్రహ్మము గాని ఏది లేదు అసలు. అది ఉందంటే బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మము చమత్కారంగా ఇవన్నీ చేసింది అంతే. ఇది బ్రహ్మమే, అది బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. సృష్టి బ్రహ్మమే, సృష్టి వినాశనము బ్రహ్మమే. పర్వత శిఖరం పర్వతం నుండి వేరు కాదు కదా, శిఖర పర్వతం యొక్క వికారం కూడా కాదు. పర్వతము సదా శిలామయము మాత్రమే. బ్రహ్మము సృష్టి కేవల ఉల్లాస విలాసాలను సూచిస్తున్నాయి. ఆయా శిల్పుల వివిధములైన విరుద్ధములైన మనోకల్పన భేదముల వలన శిలలలో వివిధ రీతులుగా శిల్పాలు అనబడే ఆకారాలు గోచరిస్తాయి. అలాగే ప్రకృతి సిద్ధంగా కూడా శిలలు అనేక రూపాలను దాల్చుతూ ఉండటం జరుగుతోంది. అంత మాత్రం చేత ఆయా శిల్పాలన్నీ శిలల కంటే వేరుగానా? ఈ జగత్తు నానావిధ జీవుల విరుద్ధ కల్పనా భేదాలతో కూడి ఉంది. ఏది ఏమైనా బ్రహ్మం సర్వదా స్వస్వరూపం నందే స్వస్వరూపంగానే వెలుగుతున్నది కదా. నీకెందుకయ్యా చీమ దోమ నల్లి వీటన్నిటి గురించి మనకు అవసరమా? నీ అందు నీకు బ్రహ్మం ఉంది కదా. వాటికి వాళ్ళ బ్రహ్మం తెలిసినా తెలియకపోయినా నీకేమిటి సంబంధం? ఎందుకంటే బ్రహ్మం తెలియని వాడితో పెట్టుకుంటే మనం కూడా బ్రహ్మం లేని వాళ్ళమే అవుతాం. అది గుర్తు పెట్టుకోండి. అవునా కదా? ఒక్కదానికి సమాధానం మటుకు రాదు. అవునమ్మా. అవునా కదా అని ఎన్నిసార్లు అవునా కదా అన్న, పొద్దునన్నా ఎప్పుడన్నా అసలు విన్నారో లేదో వినలేదో తెలియదు. ఒక్కళ్ళు కూడా అవునమ్మా అని గాని అర్థం కాలేదమ్మా అని గాని నోట్లోంచి మాటరా. ఎన్నిసార్లు తిట్టినా నాన్నోదే తప్ప మీ దగ్గర నుంచి అసలు సమాధానమే రాదు. ఒక్కళ్ళ దగ్గర నుంచి రాదు. వింటున్నామమ్మా. అవన్నీ ఇప్పుడు మాట్లాడకండి. వింటే ఏం లాభం? ఆ అనడానికి ఏమైంది ఒకళ్ళకన్నా? అవునమ్మా అని అవునా కాదా అని ఇప్పటికి ఎన్నిసార్లు అడుగుంటాను రోజు. ఒక్కళ్ళైనా నోరు తెరుస్తారా? ఎవ్వరు నోరు తెరిచే పనే లేదు అసలు. పక్కవాడు చెప్తాడులే అని మనం మిన్నగా కూర్చుంటాం అంతే. ఏమన్నా అన్నానంటే మటుకు ఒక 2 రోజులు వస్తుంది సమాధానం. ఇక తర్వాత నుంచి మళ్ళీ యథారాజా అనడానికి లేదు. ఇక మళ్ళీ అదే గోల. ఏం చేస్తాం? ఇంకా ఎంత చెప్పినా మళ్ళీ అలాగే ఉంటాము అంటే ఏమీ చేయలేదు. ఇక్కడ వైచిత్ర్యం ఏమంటే ఎచ్చట ఏ ఆకృతి కల్పించబడుతున్నదో అచ్చట ఆ ఆకృతియే వెలుగుతున్నది. ఇందు వస్తుగతమైన భేదం ఏమీ లేదు.
కనపడుచున్న వస్తువులన్నిటిలో బ్రహ్మసత్తయే వెలియుచున్నది. బ్రహ్మసత్తయే పదార్థముల సత్తా. నిద్రించేవాడు స్వప్నంలో చూసే వస్తువులకు ఆ స్వప్నమునకు సంబంధించిన కల్పనకు భేదం ఉంటుందా? లేదు. అయినా కూడా ఆ స్వప్న సమయంలో అభేదాన్ని గుర్తించక అప్పటికి మాత్రం ఆ స్వప్న ద్రష్ట వివిధములైన అనేక అనుభూతులు పొందుతున్నాడు. అటువంటిదే జాగ్రత్త అవస్థ కూడా. ఈ జాగ్రత్త ద్రష్ట తాను చూసే పదార్థములకు తన కల్పనలకు అభేదం తెలియక ఇక్కడ అనేకత్వానుభూతి అనుభవిస్తాడు. ఈ జగత్తు వికసించిన అది నామ మాత్రమే, బ్రహ్మసత్త మాత్రమే వాస్తవము. ఇదంతా వాసన మాత్రమే. స్వతహాగా ఇది చిద్ఘన ప్రకాశం అవటం చేత నిత్య ప్రశాంతం. ఈ సృష్టి బ్రహ్మం మందు తోచుతున్నప్పటికీ ఎక్కడ ద్వైతం అనేది ఉండజాలదు. చిత్ తత్వము స్వస్వరూపమునకు సంబంధించిన ఉత్సుకతను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ సృష్టి సంభవిస్తోంది. సృష్టి అంటే స్వసత్త. యుగ సంవత్సరాలు వస్తు సంబంధ అనుభూతి విశేషాలను స్వప్నం నందు తన ప్రవృత్తిని ప్రవేశింపచేయటమే. వాస్తవానికి ఇక్కడ స్వగత భేదములకు తావులేదు. దేశకాలాదులు బ్రహ్మము యొక్క కల్పనయే కాబట్టి అవి కూడా చిన్మయములేనని చెప్పడానికి అర్హమవుతున్నాయి. కనుక ఇక్కడ ఇది చిత్, అది అచిత్ అని విభేదము చేయజాలదు. శబ్దములు, శబ్దార్థములు, వాసనలు, సంకల్ప వికల్పములు వాటన్నిటినీ అలా గ్రహిస్తున్న జ్ఞాత మొదలైనవన్నీ ఏకాత్మకములే అని సూక్ష్మ బుద్ధితో గ్రహించు. ఇహ అసత్తు అని దేనిని చెప్పాలి? ఫలము, అందలి గుజ్జు, రసము ఇవన్నీ ఒకే వస్తువు అయినప్పటికీ ఇది రసము, ఇది గుజ్జు అని వ్యవహరించబడుతోంది కదా. చిత్తు కూడా ఒకే విధమైన సద్ఘనమైనప్పటికీ వివిధ నామరూపములతో వ్యవహరించబడుతున్నదని స్పష్టీకరించుకో. వాస్తవమైన ఏకైక స్వసత్తను ఏమరిచి ఉండటమే అసత్తు. ఈ సృష్టి వైచిత్ర్యములన్నీ పెక్కు కాకపోయినప్పటికీ పెక్కుగాను అవికృతముగాకున్నను వికృతముగాను కనిపిస్తున్నాయి. అయితే రాతితో మలచబడిన పద్మంలాగా అద్దంలో ప్రతిబింబించే జంతు వృక్షాదులతో కూడిన అరణ్యంలాగా ఈ జగత్తు చిత్తునందు ప్రతిఫలిస్తోంది. నిజానికి ఈ జగత్తు బాహ్యమున లేదు, మరి ఎక్కడుంది? ద్రష్టయగు నీయందే. నీ వల్ల నీ యొక్క సంకల్ప ప్రతిపాదితంగా ప్రకాశిస్తోంది. చిత్తునందు చిత్తుచే కోరుకోబడే జగత్తులన్నీ ఇచ్ఛానుసారంగా స్ఫురిస్తున్నాయి. ముత్యపు చిప్పలో ముత్యాలు ఉన్నట్లు చిత్ శక్తి అనే పేటికలో జగత్తులు అనే ముత్యాలు ఉన్నాయి. సరి అయిన విచక్షణ విమర్శన లేకుండా చూడటం చేత ఈ జగత్తులు ద్రష్ట యొక్క దృష్టిచే నిర్మించబడినవైనట్లు కాకుండా మరింకెవరి చేతనో ఎన్నడో ఎందుకో నిర్మించబడి ఉన్నట్లు అనిపిస్తోంది. సూర్య భగవానుడు తన ఉదయ అస్తమయములచే రాత్రింబవళ్లు కల్పిస్తున్నట్లు ఆ చిత్త సూర్యుడు కూడా తన యొక్క సంకల్ప వికల్పములచే ఈ జగత్తులను తోపింపజేయటము, ఇంతలోనే తన యందు విలీనం చేయటం చేస్తున్నాడు. ద్రష్ట ప్రసరించని దృశ్యము లేదు. దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే. దృశ్యము ద్రష్ట యొక్క కల్పన అను ముడి పదార్థంతో తయారై ఉంటోంది. సముద్రంలో కనిపిస్తున్న తరంగాలకు ఆధారం ఏమిటి? సముద్ర జలమే కదా. ఆ తరంగాలు జలం నుండి వేరైనవా? నిరాకారమైన జలం తరంగాల రూపం సంతరించుకుంటున్నప్పటికీ జలం సర్వదా తన నిరాకారత్వం కోల్పోతుందా? లేదు కదా. అలాగే ఈ జగత్తులు చిత్ సత్తు నుండి తన అఖండ అప్రమేయ నిత్య సాక్షి స్వభావాన్ని కోల్పోవటం లేదు, కోల్పోదు కూడా. ఓ రామచంద్ర, ఇప్పుడు ఉన్నవి ఇతపూర్వం ఉండి నశించినవి, ఇహ ముందు రాబోయేవి అన్ని జగత్తులన్నీ కూడా చిత్ శిలయందు చెక్కబడిన శిల్పముల వంటివే, చిత్ జలంలోని తరంగముల వంటివే అని ఆత్మ సద్విమర్శకులకు మేమంతా గ్రహించే ఉన్నాం. ఆ భావ పదార్థములన్నీ అభావ పదార్థం యొక్క చమత్కారమైన ఒక అంశం మాత్రమే. అట్టి పదార్థ సారంతోనే బిల్వఫలం నిండి ఉన్నది. కాబట్టి సర్వ పదార్థములు బిల్వఫలంలోని రససారమే అని రూఢి చేసుకో. తెలియబడుతున్నవన్నీ మృణ్మయములు కాదు, చిన్మయములే. భావనలోంచి ఉదితములవుతున్న అనుభవములే. చిన్మయములైన వాటి యొక్క తత్వము చిత్తే గాని మరింకేమీ కాదు. శిలను విడిచి ఈ శిలయందు అనేక పద్మములు ఉన్నాయి అనున్నది ఏదో మాట వరుసకే అవుతుంది కానీ
శిల నుండి బయటగా మరొకటిగా పద్మాలు ఉన్నాయా? చిత్తు నుండి వేరు చేసి చూస్తే ఈ జగత్తు అసత్ అవుతుంది. శిలా నిర్మిత పద్మంలో శిల లేకుండా చూడు, అక్కడ పద్మం ఎక్కడుంది? ఇక్కడ తారసపడే నానాత్వం అంతా ఒకే శిలపై చెక్కబడిన ఆకారముల వంటిది మాత్రమే. ఇందులో సందేహించవలసిన పనేమీ లేదు. శిల గురించి పూర్తిగా ఏమర్చినప్పుడు ఇది పువ్వు, ఇది కాయ, ఇది మనిషి తల, ఇది జంతువు, ఇలా శిల్పకళ విశేషాలన్నీ ఆకట్టుకుంటాయి. సర్వము శిలామయమే అనే దృష్టితో చూస్తున్నప్పుడు ఆ విభేదాలు ఏమయ్యాయి? అర్ధరహితము కదా. ఈ జగత్తుల ఉత్పత్తి క్షయాలు కూడా అలాంటివే. ద్రష్ట యొక్క స్వస్వభావముల దృష్ట్యా పరిశీలిస్తే ఇక్కడ సర్వదా అవిభక్తమైన చిత్ ఘన జ్ఞానమే లభిస్తుంది. దాహము చేపరి తప్పిస్తున్న కొందరు మూర్ఖ అవిజ్ఞాత జీవులు జలం కొరకై అటు ఇటు చూస్తున్నారు. వారిలో ఒకడికి మృగతృష్ణ, అందులో జలం కనిపించాయి. అదుగో అక్కడ జలం ఉన్నట్లే ఉంది అని కేక వేసి పరుగులు తీస్తాడు. ఇక తదితర అమాయక జీవులు అక్కడ జలం లేకపోతే మనవాడు ఎందుకు కేక వేస్తాడులే అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఈ ఎండలో ఈ ఎడారి ఇసుకమయమే కదా, ఇక్కడ నీరు ఎలా ఉంటుంది? మెరుస్తున్నంత మాత్రం చేత అది జలమే అవ్వాల్సిన పని లేదు కదా అని వారు విమర్శించటం లేదు. వారి ఆర్తి అలాంటిది. అయితే ఆ సువిశాల ఎడారి ఇసుక ప్రాంతంలో నీరు ఉండటానికి అవకాశం లేదు అని గ్రహించిన వారు అంటే జ్ఞానులు. కాబట్టి మనము అజ్ఞానుల వైపు పోతూ ఉంటే మనకి అజ్ఞానమే చేకూర్చింది తప్ప జ్ఞానం ఎట్టి పరిస్థితిలోనూ కలుగదు. అది గాలి వీచికలు, సూర్యకిరణముల మేళవింపు మాత్రమే అని గ్రహించి తదితర అమాయకుల జనుల వలె నిష్ఫలమైన శ్రమకు లోను కాకుండా అసలు నిజమైన జలం ఎక్కడ లభిస్తుందని వెతికి వాస్తవమైన జలం ఉండే స్థానం వైపుకు పయనిస్తారు జ్ఞానులు మాత్రమే. అంటే తెలుసుకున్న వారు, అసలైనది తెలిసిన వారు. ఒక అజ్ఞాని పరుగు పెడితే వాడనకాలే పరుగు పెడతాడు. కాబట్టి బ్రహ్మం గురించి తెలిసిన తర్వాత కూడా అనవసరమైన బాహ్యమైన వాటి గురించి పరిగెడితే ఇదే జరుగుతుంది. జలము ఈ జీవుడు తనను అసత్మయమగు శరీర మాత్రుడుగా తలుస్తున్నాడు, కానీ అతడు వాస్తవానికి చిన్మాత్రుడు. జీవుడు తనను అసత్మయమగు శరీర మాత్రుడుగా తలుస్తున్నాడు, కానీ అతడు వాస్తవానికి చిన్మాత్రుడు. తెలియబడుతున్న సర్వమునకు ఆధారభూతుడు, పరస్వరూపుడు. జలము స్వతహాగా స్పందన రహితమైనప్పటికీ ద్రవత్వ స్వభావం చేత పల్ల ప్రదేశములందు కదిలే స్వభావం కలిగి ఉన్నట్టు తోస్తోంది కదా. అదే విధంగా చిద్ఘనము తన యందు స్వతహాగా చలన సంచలనం కలిగి ఉండనప్పటికీ జగత్తును స్వీకరించుచున్నప్పుడు స్పందన రహితం వలె తోచుచున్నది. శిలయందు ఉన్న శంఖము వాస్తవానికి శిలయే అయినట్లు చిత్తు శిలయందు ప్రకటితమగుతున్న ఈ జగత్ అనబడేది చిన్మయ స్వరూపము కాక మరింకేది కాదు. అయినప్పటికీ సాధారణ బుద్ధికి ఇదంతా మరింకేదోగా కానవస్తుంది. ప్రియ శిష్య రామచంద్ర, నీవు మాత్రం ఈ దృశ్యమునంతటిని స్వశరీర మనోబుద్ధి చిత్త అహంకారములతో సహా సర్వదా చిన్మాత్రంగానే దర్శించు. దీని యందు ఏ సమయమందు ఎట్టి వికారములు లేనే లేవు, ఉండవు. ఈ జగత్తుకు జనన మరణాలు లేవు. ఇది స్వభావ శాంత సమన్వితమై కూడా విద్యా దృష్టిచే ఉద్వేగముతో కూడిన నవరసములను అసంఖ్యాక సంభ్రమములను కలుగచేస్తోంది. బ్రహ్మము తనకు తానుగా ప్రకాశిస్తూ అదే కారణంగా తదితరమైన సర్వాన్ని ప్రకాశింపచేస్తోంది. ఈ జగత్తు వాసనా మాత్రమగుట చేత అనిత్యం, ఇది బ్రహ్మము నందే ఉండుట చేత నిత్యం. నిజమైన పద్మం యొక్క తీవ్ర ధ్యాస గల వారికి శిలలోని పద్మమునకు సంబంధించిన అనుభూతిని కలుగచేస్తుంది, శిలను మరిచేటట్లు చేస్తుంది. శిలా ప్రతిమలపై చిత్రించిన ఒక్కొక్కరికి ఆ యొక్క శిలను చూసినప్పుడు దానికి అనుగుణమైన ఉత్సాహం వాడికి కలుగుతూ ఉంటుంది. ఎవడికి ఏది నచ్చితే తదనుగుణంగా వాడు రియాక్ట్ అవుతాడు కదా, అలాగా. అయితే వాస్తవానికి అది శిలే కదా. ఈ జగత్తు ద్రష్ట యొక్క భావన, అవగాహన, ఉద్దేశము, అనుభూతులను అనుసరించి తదనుగుణంగా అనుభవం అవుతుంది. అఖండము, నిత్యము, నిర్మలము, అప్రమేయమగు బ్రహ్మానుభూతి సమన్వితునికి
ఇదంతా స్వచ్ఛము అద్వితీయమగు బ్రహ్మముగానే అనుభవం అవుతుంది. అమ్మ ఇక్కడ చిన్మాత్ర స్వరూపం అంటే బ్రహ్మంగానే అన్నట్టు అమ్మా. అఖండము నిత్యము నిర్మలము అప్రమేయమగు బ్రహ్మానుభూతి సమన్వితునగి ఇదంతా స్వచ్ఛము అద్వితీయమగు బ్రహ్మముగానే అనుభవం అవుతుంది. శిలచే చిత్రించబడిన ఎలుగుబంటి దూరంగా ఉండి చూచే బాలుర వంటి వారికి ఎలుగు వంటి ఉంది అని అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది నిష్క్రియమగు శిలయే అని తెలుస్తుంది కదా. భావాభ్యాస ప్రభావముచే బ్రహ్మ భావాభ్యాసముచే అంటే బ్రహ్మము ఉండటం, నిష్ట కలిగి ఉండటం ప్రభావంచే ప్రకాశించే ప్రశాంత హృదయులకు ఈ జగత్తు అనుద్వేగకరమగు మౌనతత్వముగా తెలిసి వస్తుంది. శిలయందు శిలత్వము, శిల్పత్వము, శిల్పాంతర్గత కథనము ఉన్నట్లు బ్రహ్మమున బ్రహ్మత్వము ఈ జగత్తు కూడా ఉన్నాయి. చెట్టు యొక్క ఆకారం ఒక్కటే అయినట్లు బ్రహ్మము జగత్తు వేరు వేరు కాదు, రెండూ చిన్మయములే. ఈ కనపడేదంతా మృణ్మయ దృష్టి కలవారికి మృణ్మయంగాను, చిన్మయ దృష్టి కలవారికి చిన్మయంగాను అనుభూతం అవుతుంది. కాబట్టి యద్భావం తద్భవతి. ఎవడు ఎలా చూస్తే వాడికి అలాగే, వాడి సంస్కారాన్ని బట్టి వాడికి ఉంటుంది. కాబట్టి మన సంస్కారం ఎట్లుందో మన ప్రవర్తన మన ఆచరణ వల్ల తెలుస్తుంది. వాడి ఆచరణ వాడి సంస్కారం ప్రకటిస్తుంది. రాఘవ మరొకసారి ప్రకటిస్తున్నాను, చిత్తులాగానే ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి వినాశనాలు లేవు. ఎండమావులను ప్రకాశింప చేస్తున్నది ఆకాశంలోని సూర్యుడే. బ్రహ్మమే ఈ జగత్ ప్రకాశానికి కారణమవుతున్నది. ఒకే జలం వేడిమిచే మేఘాలు ఆవిరి వడగళ్లుగా అవుతుంది. తత్వజ్ఞులకు ఈ సర్వ పదార్థముల మూలం బ్రహ్మమే అని తెలుసు. వారు గొప్ప పర్వతం నుండి ఒక గడ్డి పరక వరకు సర్వము బ్రహ్మమయమని గ్రహించియే వాళ్ళు సంచరిస్తున్నారు. జల పరమాణువునందు ఏ రసశక్తి కలదో స్థూలముకు జలమునందు కూడా అదే గోచరిస్తుంది. ఆ చిత్తశక్తియే పంచీకృత అపంచీకృతములకు స్థూల సూక్ష్మ భూతములందు నిండి ఉంది. ఒకే విధమైన శక్తి గడ్డిలోను ఆకులలోను లతలలోను ఈ కనబడే నానా విధ పదార్థములందు దాగి ఉన్నది. సర్వము శక్తిమయమే, బ్రహ్మమే. ఈ నానా విధములుగా తోచుతున్న వివిధ వస్తువులతో పరివ్యాప్తమై ఉన్నది. నెమలి గుడ్డులో నెమలి పింఛము యొక్క రంగురంగులు దాగి ఉన్నాయి కదా. పరమాణువునందు పదార్థ స్వభావం అంతా ఒదిగి ఉంటోంది. బ్రహ్మమునందు గుణములు, ఆ గుణములకు ఆధారముగు ఆవిర్భావ తిరోభావములు, వాటిని అనుభూతి పొందే గుణి అన్ని కూడా రసస్వరూపమై ఒదిగి ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ బ్రహ్మమునందు ఆపాదితములైనవేనని గ్రహించు. వివేక దృష్టితో పరికించి చూచేవానికి ఈ నానాత్వమునకు కారణమైన బ్రహ్మము అద్వయము అని తెలిసిపోతుంది. వాస్తవానికి అది ద్వైత అద్వైతములకు కూడా అతీతమైనది. సత్ అసత్తుల యందు సమత్వమున ఏదైతే సర్వదా వెలియుచున్నదో అది ఏ బ్రహ్మము. అనుభూతములన్నీ బ్రహ్మమునందే, బ్రహ్మము చేతనే ఉదయిస్తున్నాయి. ఆ దాని సమక్షం నందు అనుభూతి ఉంటోంది, లయిస్తోంది. ఈ జగత్ చిత్ రసముతో నిండి ఉన్నదై తనకు తానే ఉనికిని కల్పించుకుంటోంది. జగత్ అనే రసము బ్రహ్మమునందే ప్రకాశిస్తోంది. బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. జగత్తంతా బ్రహ్మరసముచే నింపి వేయబడి ఉన్నది. కాబట్టి భేదం లేదు. భేద భావన లేకుండా అందరూ కూడా ఆ బ్రహ్మ భావనలో తరించాలని శుభం భూయాత్. స్వస్తి. నమస్కారం అమ్మ. పాదాభివందనాలు.